ఈ ప్రజెంటేషన్లో యేసు ప్రభు ఎవరు అన్నది వాక్యములోంచి మీకు చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకు అనంటే ఈ మధ్యకాలంలో చాలా రకాలైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుచూ ఉన్నాయి. అసలు యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు దేవుడా? తండ్రితో సమానుడా కాదా? యేసు ప్రభుని మనం ఆరాధించాలా వద్దా? ఇలాంటి రకరకాలైనటువంటి ప్రశ్నలు మనకి రకరకాలైనటువంటి మాధ్యమాల నుంచి మనకి లేవనెత్తుతున్నాయి. అలాంటి నేపథ్యంలో బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభు ఎవరు అని బైబిల్ చెప్తుంది అన్నదాన్ని మీకు వివరించడానికి ఈ స్లైడ్ షో మీకు చూపిస్తూ ఉన్నాను. 100 స్లైడ్స్ ఉంటాయి, మొత్తం 100. ఈ 100ను కూడా మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అయితే మీరు జాగ్రత్తగా గమనించాలి, వినటానికి మీరు ప్రయత్నించాలి. సర్వసాధారణంగా మీలో చాలామంది నా ప్రసంగాలు విన్న వాళ్ళకి చాలా ఉదాహరణలు ఉంటాయి, కథలలాగా ఉంటాయి, కాబట్టి వినటానికి బాగుండొచ్చు. కానీ ఇది అలాగుండదు. ఇది బోధ టీచింగ్ బోధ కాబట్టి కాస్త డ్రైగా అనిపించవచ్చు. కానీ వీలైనంత మటుకు నేను ఉదాహరణలను జోడించడానికి ప్రయత్నం చేస్తాను. నేర్చుకోండి. ఇది మొదటి విషయం. రెండోది, నేను ప్రజెంట్ చేసేటువంటి ఈ స్లైడ్స్ డిబేట్లకి ఉపయోగించటానికి తయారు చేసినవి కావు. నేను ఎవరితో కూడా డిబేట్ చేయదలుచుకోవట్లేదు. ఇదివరకు చేయలేదా అంటే చేశాను. ఆ దినాలు వేరు, ఈ దినాలు వేరు. అప్పట్లో డిబేట్ చేసేవాళ్ళు నేర్చుకోవడానికి డిబేట్ చేసేవారు. కానీ ఇప్పుడు డిబేట్ చేసేవాళ్ళు నేర్చుకోవడానికి కాదు, వాళ్ళకి పేరు తెచ్చుకోవడానికి, లేకపోతే ఇంకా వేరే వేరే కారణాలతో. కాబట్టి ఈ స్లైడ్ షో నేను ఏదైతే చేస్తున్నానో ఇట్ ఈస్ నాట్ ఫర్ డిబేట్, ఇట్ ఈస్ నాట్ ఫర్ డిబేట్, ఇట్ ఈస్ నాట్ ఫర్ డిస్కషన్. మీతో కూర్చొని నేను డిస్కస్ కూడా నేను చేయను. నేను బోధించాను, వింటే విను లేదా మానే. బైబిల్ ఏం చెప్తుందో చెప్పాను, విని నమ్మి బాగుపడితే బాగుపడు లేదా మానే. ఐఎమ్ నాట్ హియర్ టు డిస్కస్, ఐఎమ్ నాట్ హియర్ టు డిబేట్ చేయడానికి లేను, డిస్కస్ చేయడానికి లేను, డిక్లేర్ చేయడానికి ఉన్నాను. ఐఎమ్ హియర్ టు డిక్లేర్. దేవుని వాక్యంలో ఏదుందో దాన్ని మీకు డిక్లేర్ చేస్తూ ఉన్నాను. సో ప్రాథమికంగా వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మీకు వివరిస్తాను. అయితే బిగినింగ్లో కొంతమంది చరిత్రలో యేసు ప్రభు గురించి రకరకాల మాటలు అన్నారు, అవి మీ ముందు పెడతాను. తర్వాత కొన్ని ప్రశ్నలు సమాజంలో లేవనెత్తబడ్డాయి. యేసు ప్రభు వారు అసలు చరిత్రలో ఉన్నారా లేరా అని. అలాంటి వాటికి నేను చారిత్రకమైనటువంటి జవాబు మీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఓకే, మొదట అసలు యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అనుమానం కూడా కాదు, వాళ్ళు స్ట్రైట్ అవే మాట చెప్పారు, జీసస్ ఈజ్ నాట్ గాడ్. యేసు ప్రభు దేవుడు కాదు అని. దానికి 4 ఉదాహరణలు మీ ముందు పెడతాను. 1984 సంవత్సరంలో మే మాసంలో వచ్చినటువంటి వారపత్రిక అది. అప్పట్లో ఇలస్ట్రేటెడ్ వీక్లీ అనేటువంటి ఒక వారపత్రిక ఉంటుంది. దాన్ని బ్రిటిష్ నాందీ అనేటువంటి ఆయన ఎడిట్ చేసేవాడు. బ్రిటన్లో ఉన్నటువంటి, ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఇయాన్ విల్సన్ అనేటువంటి ఆయన ఒక పెద్ద ఆర్టికల్ రాయటం జరిగింది. ఆ ఆర్టికల్ పేరు ఏంటంటే డిడ్ జీసస్ రియల్లీ ఎగ్జిస్ట్? యేసు నిజంగా ఉనికిలో ఉన్నాడా అనేది. ఆయన రాసినటువంటి ఆ ఆర్టికల్ అంతా చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆయన ఏమని రాశాడంటే, 2వ శతాబ్దానికి చెందినటువంటి పౌలు అనేటువంటి ఒక వ్యక్తి, 2వ శతాబ్దానికి చెందినటువంటి పౌలు అనేటువంటి వ్యక్తి యేసు అనేటువంటి ఒక వ్యక్తిని సృష్టించాడు అని అంటే కనుక కొంతమంది క్యారెక్టర్స్ని సృష్టిస్తారు. ఉదాహరణకి మనకి ఆ పేదరాశి పెద్దమ్మ అదొక క్యారెక్టర్, టార్జాన్ అదొక క్యారెక్టర్, సూపర్ మ్యాన్ అదొక క్యారెక్టర్. అదేవిధంగా జీసస్ అనేటువంటి ఆయన అసలు చరిత్రలో లేడు, పౌలు అనేటువంటి ఒక వ్యక్తి సృష్టించాడు అని ఆ ఆర్టికల్ రాయటం జరిగింది. ఇది ఒక యేసుప్రభు లేడు అని చెప్పడానికి. ఈయన 2వ వ్యక్తి, ఈయన పేరు నికాస్ కజన్సాకస్. ఈయన ఒక పుస్తకం రాశాడు, ద లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చిట్ట చివరి శోధన.
నికోస్ కజన్సాకస్ రాసినటువంటి పుస్తకాన్ని ఆధారం చేసుకొని చాలామంది హిందూ మిత్రులు యేసు ప్రభు వారు దేవుడు కాదు అని వాదించడానికి ఆయన భారతదేశం చాలా విషయాలు ఇక్కడ నేర్చుకొని వెళ్ళాడు అని చెప్పడానికి ఈయన రాసినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి విషయాల్ని వాళ్ళు ప్రతిపాదిస్తూ ఉంటారు. ఈ పుస్తకంలో ప్రాముఖ్యమైన విషయం ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, యేసు దేవుడు కాదు. ఎందుకంటే మార్త సోదరి మరియతో ఆయనకి చెడు సంబంధం ఉన్నది, ఆయనకి అక్రమ సంబంధం ఉండేది. అందుకనే యేసు ప్రభు వారు సిలువ మీద ఉన్నప్పుడు తనని చిత్రహింసలకు గురి చేస్తున్నప్పుడు ఆ బాధను మర్చిపోవడానికి కళ్ళెదురుగా కనబడుతున్నటువంటి మరియమ్మను ఆయన లస్టిగా, అంటే చాలా చెడ్డగా ఊహించుకుంటూ ఆ బాధను దిగమింగుకోవడానికి ప్రయత్నం చేశాడని ఆ పుస్తకంలో వర్ణించడానికి ప్రయత్నం చేశాడు. దాన్ని ఒక సినిమాగా తీయటం జరిగింది. కానీ సినిమా 2 వారాల్లోనే ప్రపంచమంతా దాన్ని బ్యాన్ చేయటం జరిగింది. ది లాస్ట్ టెంప్టేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది మూడోది. కొద్దిగా 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వ్యక్తి గురించి మీరు వినుంటారు. ఈయన పేరు డాన్ బ్రౌన్ అనేటువంటి ఆయన డావించి కోడ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని రాయటం జరిగింది. డావించి కోడ్, దాన్ని సినిమాగా తీయటం కూడా జరిగింది. డావించి కోడ్లో ఆయన రాయదలుచుకుంది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చివరిసారిగా తన శిష్యులతో కలిసి ఆయన విందు ఆరగించడం జరిగింది. ద లాస్ట్ సప్పర్ అంటారు. అందుట్లో యేసు ప్రభు వారికి పక్కన వి ఆకారంలో ఒక వ్యక్తి కూర్చొని కనబడతా ఉంటాడు. ఆ వ్యక్తికి పొడుగు నీలాలు ఉంటాయి. ఆ వ్యక్తికి గడ్డం ఉండదు, మీసం ఉండదు. అయితే డావించి ఏమంటాడంటే, అది మీరు అనుకున్నట్లు యోహాను కాదు, అది మీరు అనుకున్నట్లు ఒక పురుషుడు కాదు, అది ఒక స్త్రీ, అది మగ్దలేని మరియా అని అంటూ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ వి ఆకారం మధ్యన ఒక కప్ ఉంటుంది. అంటే డావించి అంటే లియోనార్డో డావించి చిత్రాన్ని ఆ విధంగా గీచాడు. ఆయన అందుట్లో ఒక కోడ్ లాంగ్వేజ్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, వీళ్ళిద్దరి మధ్యన ఒక అక్రమ సంబంధం ఉందని, వాళ్ళిద్దరికి ఒక బాబు పుట్టాడని, ఆ బాబు ఫ్రాన్స్ దేశంలో ఉన్నాడని ఆయన రుజువు చేయడానికి ప్రయత్నం చేశాడు. అదే డావించి కోడ్. దీంట్లో కూడా యేసు ప్రభు దేవుడు కాదు, కేవలం మనిషి అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. 4వ వ్యక్తి హ్యూజే స్కాన్ఫీల్డ్ 18వ శతాబ్దానికి చెందినటువంటి జర్మన్ ఫిలాసఫర్. ఈయన తత్వవేత్త. ఈయన ద పాసోవర్ ప్లాట్ అనేటువంటి పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకంలో ఆయన ఏమని చిత్రీకరిస్తూ ఉంటాడంటే, ఇస్కరియోత్ యోధ యేసు ప్రభు లాగా ఉండేవాడని, ఇస్కరియోత్ యోధాతో యేసు ప్రభు మంతనాలు ఆడాడని, ఆయన చివరిసారిగా ఆయన విందుని ఆరగించినప్పుడు ఇస్కరియోత్ యోధాని బతిమలాడి, నేను నెమ్మదిగా తప్పించుకొని వెళ్ళిపోతాను, నువ్వు నాలాగా ఉంటావు కాబట్టి నా ప్లేస్లో నువ్వు చచ్చిపో అని చెప్పాడని, యేసు ప్రభు ప్లేస్లో ఇస్కరియోత్ యోధాని యేసు ప్రభు అనుకొని ఆయన సిలువ మీద చంపేశారని, యేసు ప్రభు అక్కడి నుంచి తప్పించుకొని ఇండియా వచ్చేసాడని, శ్రీనగర్లో ఆయన తబిత అనే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, ఆ అమ్మాయి ద్వారా ఆయన 4 పిల్లల్ని కన్నాడని, 129 సంవత్సరాలు యేసు ప్రభు వారు చచ్చిపోయినప్పుడు శ్రీనగర్ అనేటువంటి పట్టణానికి బయట ఆయన్ని సమాధి చేశారని, అక్కడ ఉన్నటువంటి ఒక పురాతనమైన సమాధిని చూపించి ఇది యేసు ప్రభు సమాధి అని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. దీన్ని రాసింది హ్యూజే స్కాన్ఫీల్డ్ అనేటువంటి జర్మన్ ఫిలాసఫర్ 18వ శతాబ్దంలో. దీన్ని నమ్మేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఒక గుంపు ఉన్నది, దాన్ని అహ్మదియా గుంపు అని అంటూ ఉంటారు. మీకు 4 గురించి మీ ముందు పెట్టడం జరిగింది. ఈ 4 కూడా యేసు ప్రభు దేవుడు కాదు అని వాదించటం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకొక 4 మీ ముందు పెడతాను. ఈ 4 యేసు ప్రభు దేవుడు అని నమ్మారు. ఈ యేసు ప్రభు దేవుడని. ఇవి మీకు పరిచయ పలుకుల్లాగా ఎందుకు ఇచ్చారంటే, ప్రపంచము యేసు ప్రభు దగ్గరకు వచ్చేప్పటికి ఖచ్చితమైన గీత గీసేస్తుంది. అయితే ఆయన దేవుడు అని నమ్మాలి, లేదంటే ఆయన దేవుడు కాదు అని నమ్మాలి. మధ్యస్థపు స్థాయిలో యేసు ప్రభుని పెట్టడానికి వీల్లేదు. ఆయన్ని కూడా నేను నమ్ముతాను అంటే కుదరదు, ఆయన కూడా మంచివాడు అంటే కుదరదు, ఆయన చాలా గొప్పవాడు అంటే కుదరదు. ఆయన దేవుడా కాదా?
ఈ రెండిట్లో ఏదో ఒకటే తీర్చుకోవాల్సింది. అయితే ఈ నలుగురు ఏమని చెప్పారో చూద్దాం. ఈయన స్వామి వివేకానంద భారత సంస్కృతిని, భారత తత్వాన్ని, భారత మతాన్ని ప్రపంచానికి అందించినటువంటి తొలి వ్యక్తుల్లో ఈయన ఒకడు అని మనము అంగీకరించాలి. ఎందుకనంటే ఈయన షికాగో పట్టణానికి ప్రపంచ మత సమ్మేళనానికి ఆయన వెళ్ళటం జరిగింది. ఆ ప్రపంచ మత సమ్మేళనానికి 1893లో ఆయన వెళ్ళినప్పుడు ఆయన 3 ప్రసంగాలు చేశాడు. చికాగో అడ్రసెస్ అంటారు. మీకు స్వామి వివేకానంద బుక్ స్టాల్లో కానీ, శారదా బుక్ స్టాల్లో కానీ దొరుకుతూ ఉంటుంది చిన్న బుక్. దాంట్లో మీకు కనబడుతుంది 3 ప్రసంగాలు. ఆయన ఆ ప్రసంగాలు చేసినప్పుడు దేవుడు చర్చిలో లేడు, మసీదులో లేడు, దేవాలయాల్లో లేడు, మనిషి గుండెల్లో ఉంటాడు అని అద్భుతంగా ఆయన బోధించడం జరిగింది. అయిపోయిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ ప్రశ్న అడిగారు, మీరు యేసు ప్రభు గురించి ఏమనుకుంటారు అని. యేసు ప్రభు గురించి స్టూల్ కావాలి, యేసు ప్రభు గురించి మీరు ఏమనుకుంటారు అని ఆయన్ని అడగటం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి జవాబు ఇది: ఈ లోకంలో నీతిమంతుడు ఎవరైనా ఉన్నారా అంటే అది యేసు అని చెబుతాను. ఈశాన్య సనాతన ధర్మానికి చెందిన వ్యక్తిగా నేను యేసుని దేవుడిగా మాత్రమే భావిస్తాను. ఇది స్వామి వివేకానంద గారు అన్నటువంటి మాట. ఈయన ఒక మత బోధకుడు యేసు ప్రభుని దేవుడు అని చెప్పడం జరిగింది. రెండో వ్యక్తి ఈయన రాజకీయవేత్త మహాత్మా గాంధీ గారు అన్నటువంటి మాట. మహాత్మా గాంధీ గారిని చాలామంది ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ ఆయన ఒప్పుకోలేదు. కానీ అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక సెనేటర్ ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి పర్మిషన్ అడిగారు. ఆయన ఒప్పుకున్నాడు. అది చాలా సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ. దాంట్లో క్రైస్తవ్యాన్ని భయంకరంగా ఆయన తిట్టాడు. క్రైస్తవ్యాన్ని గుడ్డిది అని అన్నాడు, క్రైస్తవ్యాన్ని పనికిమాలింది అన్నాడు, క్రైస్తవ్యం నన్ను క్రీస్తు దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేసింది అని అన్నాడు. అవి తర్వాత విషయాలు. కానీ యేసు ప్రభు గురించి ఆయన్ని అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి జవాబు: యేసు చారిత్రాత్మకతను రుజువు చేయవలసిన అవసరం లేదు. యేసు ప్రభు చరిత్రలో ఉన్నాడా లేదా అని నాకు ఎవరు రుజువు చేయక్కర్లేదు. ఎందుకంటే ఆయన కొండ మీద చేసిన ప్రసంగం నేరుగా నా హృదయానికి తాకింది అని అంటున్నాడు. ఆయన కొండ మీద చేసిన ప్రసంగం మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో కనబడుతుంది. ఆ ప్రసంగాన్ని ఆధారం చేసుకునే మహాత్మా గాంధీ గారు అహింసావాదాన్ని ప్రపంచానికి అందించడం జరిగింది. ఒక మత నాయకుడు, ఒక రాజకీయవేత్త. మూడోది ఈయన ఒక శాస్త్రవేత్త. ఈయన పేరు బ్లైజీ పాస్కల్. ఈ బ్లైజీ పాస్కల్ అనేటువంటి ఆయన చాలా గొప్ప శాస్త్రవేత్త. మీరు పక్కన చూస్తున్నటువంటి ఆ యంత్రం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తయారైనటువంటి క్యాలిక్యులేటర్. ఈ క్యాలిక్యులేటర్ని మొట్టమొదటిగా తయారు చేసింది బ్లైజీ పాస్కల్. ఈ క్యాలిక్యులేటర్ని ఆధారం చేసుకొని కంప్యూటర్ తయారు చేయటం అనేటువంటి ఆలోచన కలగటం జరిగింది. కాబట్టి బ్లైజీ పాస్కల్ కంప్యూటర్ వ్యవస్థకు ఒక విధమైనటువంటి పితామహుడు, కారకుడు లాంటివాడు అని చెప్పాలి. బ్లైజీ పాస్కల్ నాస్తికుడిగా ఉండేవాడు. తన సహోదరి యేసు ప్రభు గురించి చాలాసార్లు చెప్పింది, కానీ ఆయన వినేవాడు కాదు. ఒకసారి 2 గుర్రాలు నడుపుతున్నటువంటి ఒక బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక బ్రిడ్జ్ దాటాల్సి వచ్చింది. ఆ బ్రిడ్జ్ దాటుతూ ఉన్నప్పుడు ఆయన గుర్రాల్లో ఒక గుర్రం రంకె వేస్తే ఈయన బండి బ్రిడ్జ్ మీద నుంచి జారి పడిపోవటం మొదలుపెట్టింది. ఈత రానటువంటి బ్లైజీ పాస్కల్ బండిని గట్టిగా పట్టుకొని అరవటం మొదలుపెట్టాడు. ఈలోగా రోడ్డు మీద చదువు లేనటువంటి ఒక పామరుడు, ఒక రైతు వెళ్తూ బ్లైజీ పాస్కల్ని చూసి చేయి పట్టుకొని బయటికి లాగాడు. బయటికి లాగినప్పుడు బ్లైజీ పాస్కల్ అన్నటువంటి మొట్టమొదటి మాట: ఓ మానవ, నీకు కావాల్సింది శాస్త్రం కాదు, రక్షకుడు అనేసి. ఎందుకు అనంటే నాకు శాస్త్రం బాగా తెలుసు, కానీ నేను వేలాడుతున్నటువంటి ఆ సమయంలో, నీళ్లు కింద పారుతున్నటువంటి ఆ నేపథ్యంలో నన్ను రక్షించగలిగింది శాస్త్రం కాదు, నన్ను రక్షించగలిగింది పామరుడైనటువంటి ఒక రక్షకుడు అని. ఆ రోజు ఆయన అర్థం చేసుకున్నాడు, ఐ నీడ్ ఏ సేవియర్, నాకు ఒక రక్షకుడు కావాలని. ఆ తర్వాత ఆయన ఆకాశం వైపు తలెత్తి ఈ మాట అన్నాడు: ఓ దేవా, నీవు మనిషిని సృష్టించినప్పుడు మానవుని
దేవుని ఆకారంలో ఉన్న శూన్యతతో సృష్టించావు. యేసుక్రీస్తు ద్వారా బహిర్గతమైన నీవు మాత్రమే ఆ శూన్యతను నింపుచున్నావు. అంటే ప్రతి హృదయంలో దేవుడి ఆకారంలో ఉన్నటువంటి ఒక ఖాళీ ఉన్నది. ఆ ఖాళీని ఆ దేవుని ఆకారం మాత్రమే నింపగలుగుతుంది. అది ఎవరు అంటే యేసు ప్రభు. కాబట్టి ఏ మానవుడిలో అయితే యేసు ప్రభు ఉంటాడో ఆ మానవుడు పరిపూర్ణుడు, లేకపోతే లేదు అని అన్నాడు. మీకు ఒక శాస్త్రవేత్తను చెప్పాను, ఒక రాజకీయవేత్తను చెప్పాను, ఒక మత నాయకుడిని చెప్పాను. ఈయన లూ వాలస్, ఈయన పేరు లూ వాలస్. లూ వాలస్ ఆయన చట్టం లీగల్ విషయాల్లో బాగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి, లీగల్ ఎక్స్పర్ట్ అని చెప్పాలి. అంతేకాదు మంచి రచయిత, బాగా ఇంగ్లీష్ వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి స్కాలర్ 2 ఏరియాస్లో, ఒకటి ఇంగ్లీష్లో స్కాలర్, రెండోది లీగల్ చట్టబద్ధమైనటువంటి విషయాల్లో ఆయన పేరు గడించినటువంటి వ్యక్తి. లూ వాలస్ 1945 సంవత్సరం ఆ ప్రాంతాల్లో న్యూయార్క్ పట్టణంలో ఒకరోజు ట్రైన్లో వెళ్తూ ఉంటే తన పక్కన ఉన్నటువంటి మిత్రుడు లూ వాలస్ని ఎదురుగా కూర్చున్నటువంటి ఒక అమ్మాయిని చూపించి, చూడు ఆ అమ్మాయి బైబిల్ చదువుతుంది, ఇప్పటికీ మనుషులు బైబిల్ చదువుతున్నారు, నీకు చదువు ఉన్నది, నీకు తెలివితేటలు ఉన్నాయి, నీకు రచనా శైలి ఉన్నది, బైబిల్ బూటకం అని ఒక పుస్తకం ఎందుకు రాయకూడదు అని లూ వాలస్ని ఆ మిత్రుడు అడిగాడు. లూ వాలస్ అన్నాడు, అలాంటి పుస్తకం రాయాలంటే నేను ముందు రీసెర్చ్ చేయాలి, నేను పరిశోధించాలి అనేసి ఆయన తన దగ్గర ఉన్నటువంటి మిత్రుల యొక్క సహాయంతో ఆయన ఇజ్రాయెల్ దేశం రావటం జరిగింది. జెరూసలేంకి వచ్చాడు. ఆయన 3 సంవత్సరాలు అక్కడ ఉండిపోయాడు. వాళ్ళ భాష నేర్చుకున్నాడు, వాళ్ళకు సంస్కృతిని నేర్చుకున్నాడు, వాళ్ళకున్న పరిస్థితులన్నీ నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు లేడు క్రైస్తవ్యం బూటకం అనే పుస్తకం రాయటం మొదలైంది. 4 అధ్యాయాలు రాశాడు. 4 అధ్యాయాలు. 4వ అధ్యాయంకి వచ్చిన తర్వాత ఆయనకు ముందుకెళ్ళటానికి తన వల్ల కావట్లేదు. తాను సంపాదించినటువంటి సమాచారం అంతా తాను రాయదలుచుకున్నటువంటి విధానానికి సరితూకేదిగా లేదు. చట్టబద్ధమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన తన మనస్సాక్షిని చంపుకోలేకపోయాడు. 3 రోజులు ఒక్క పదం కూడా రాయలేదంట. 3వ రోజున మోకరించి తలపైకెత్తి, నా దేవా నా దేవా, నీవు ఉనికిలో లేవని నేను ఎంతగా నిరూపించడానికి ప్రయత్నించినా నువ్వు ఉన్నావని రుజువు అవుతుంది, నీవే దేవుడివి అని నేను నమ్ముతున్నాను అని ఆయన ఆ మాటలు రాసి ఆ పుస్తకాన్ని పక్కకు పెట్టేద్దాం అని అనుకున్నాడు. కానీ ఆయన సంపాదించినటువంటి ఆ సమాచారం చాలా విలువైంది. ఆ విలువైనటువంటి సమాచారాన్ని తాను పక్కకు పెట్టడానికి ఇష్టపడలేక ఆయన ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ సమాచారాన్ని అంతటినీ క్రోడీకరించి ఆ పుస్తకం పేరే బెన్హర్. ఆ పుస్తకాన్ని 1953 సంవత్సరంలో సినిమాగా తీయటం జరిగింది. బెన్హర్ అనేటువంటి సినిమా ప్రపంచంలో ఇప్పటిదాకా తీసిన సినిమాల్లో టాప్ 100 సినిమాల్లో బెన్హర్ అనే సినిమా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకనంటే చాలా విలువైనటువంటి సమాచారంతో నిజమైనటువంటి విషయాలను క్రోడీకరిస్తూ ఒక అద్భుతమైనటువంటి కథను ఆయన వల్లించి రాయగలిగాడు డాక్టర్ లూ వాలస్ గారు. అందుకనే బెన్హర్ అనేది. కాబట్టి 4 వ్యక్తుల్ని మీ ముందు పెట్టాను. ఈ 4 వ్యక్తులు కూడా యేసు ప్రభుని దేవుడు అని ఒప్పుకోవడం జరిగింది. ఒక మత నాయకుడు స్వామి వివేకానంద, రాజకీయవేత్త మహాత్మా గాంధీ, ఆ తర్వాత శాస్త్రవేత్త బ్లైజ్ పాస్కల్, 4వది ఒక రచయిత, ఒక లీగల్ ఎక్స్పర్ట్ అయినటువంటి లూ వాలస్. కాబట్టి దేవుడు లేడు అని కొంతమంది చెప్తూ ఉంటే దేవుడు ఉన్నాడు అంటే, యేసుప్రభు దేవుడు కాదు అని కొంతమంది చెప్తుంటే యేసుప్రభు దేవుడు అని చెప్పేవాళ్ళు మరికొంతమంది ఉన్నారు. అయితే ఇప్పుడు నా ప్రజెంటేషన్ మొదలవుతుంది. ఎలాగా అని అంటే, అసలు యేసుప్రభు వారు ముందు అసలు ఉనికిలో ఉన్నాడా? ఎందుకంటే ఇయాన్ విల్సన్ గారు ఈ ప్రశ్న అడిగారు, యేసు ప్రభు అసలు చరిత్రలో ఉన్నాడా అనే ప్రశ్న అడిగాడు. అయితే బైబిల్ అనే దాన్ని చాలామంది ఆధారంగా పెట్టుకొని మాట్లాడతారు. కొంతమంది ఏమంటారంటే, సార్ నేను బైబిల్ని నమ్మను, అలాంటప్పుడు నేనేం చేయాలండి అని అంటే కనుక ఒక మాట చెప్పగలుగుతాను. బైబిల్ బయట యేసు ప్రభు ఉన్నాడా లేదా అంటానికి ఖచ్చితమైనటువంటి రుజువులు ఉన్నాయి.
ఖచ్చితమైనటువంటి రుజువులు ఉన్నాయి. యేసు ప్రభు ఎవరు అని అంటే కనుక ప్రజలు వాళ్ళకున్నటువంటి ఆలోచనలు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి బైబిల్ బయట యేసు ప్రభు గురించి ప్రస్తావన ఉన్నదా? ఉన్నది. బైబిల్ బయట యేసు ప్రభు గురించి కొద్దో గొప్ప విషయాలు చెప్పడం జరిగిందా? జరిగింది. కానీ యేసు ప్రభు గురించి పూర్తిగా బైబిల్ బయట తెలుసుకోగలుగుతామా? వల్ల కాదు. కాబట్టి నీకు ఎక్కడి దాకా పనికొస్తుంది బయట పుస్తకాలు అని అంటే, బయట మనకున్నటువంటి చారిత్రకమైనటువంటి ఆధారాలు అనంటే యేసు ప్రభు ఉన్నాడు అన్నదాకా. కానీ ఆ యేసు ప్రభు ఎవరో అన్న దాని దగ్గరికి బైబిల్లోకే మనము రావాల్సిందే. కాబట్టి ముందు చరిత్రలో బైబిల్ కాకుండా వేరే చోట ఉన్నటువంటి విషయాల్ని మనము చూద్దాం. అయితే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అలెగ్జాండర్ పేరు విన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అలెగ్జాండర్ వెరీ గుడ్. మీలో చాలామంది ఆయన పేరు విన్నారని మీరు విన్నారు. వెరీ గుడ్. అలెగ్జాండర్ గ్రీక్ చక్రవర్తి. ఒప్పుకునే వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి. గ్రీక్ చక్రవర్తి. వెరీ గుడ్. అలెగ్జాండర్ గ్రీకు చక్రవర్తి ప్రపంచాన్ని అతి చిన్న వయసులో 32.5 సంవత్సరాలకి ఆయన స్వాధీనం చేసుకోగలిగినటువంటి ఒక గొప్ప యువ కెరటం అని చెప్పాలి. అయితే అలెగ్జాండర్ చాలా చిన్న వయసులోనే చచ్చిపోయాడు. చిన్న వయసులోనే. క్రీస్తు పూర్వం 326లో అలెగ్జాండర్ చచ్చిపోయాడు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. అలెగ్జాండర్ గురించి మొట్టమొదటిసారిగా ఒక కాగితం మీద ఒక వ్యక్తి రాసింది ఆయన చచ్చిపోయిన 400 సంవత్సరాలకి. మళ్ళీ చెప్తున్నాను, అలెగ్జాండర్ చచ్చిపోయిన 400 సంవత్సరాలకి మొట్టమొదటిసారిగా కాగితం మీద రాశాడు ఏరియస్ అనేటువంటి వ్యక్తి. అప్పటి వరకు అలెగ్జాండర్ గురించి ఎవరు ఎక్కడ రాయలేదు. కేవలం నోటి మాట ద్వారానే ఉన్నది. నోటి మాట ద్వారానే. అయినప్పటికి కూడా అలెగ్జాండర్ చరిత్రలో ఉన్నాడా లేదా ఎవరూ ప్రశ్నించరు. అలెగ్జాండర్ గారు చెప్పినటువంటి మాటల్ని అనుమానిస్తారా? లేదు. చాలా స్పష్టంగా అంగీకరించేస్తారు. చరిత్రలో ఉన్నాడు అనే అలెగ్జాండర్ని నమ్ముతారు. మీరు చేసింది తప్పు అని నేను అంటలేదు. మిమ్మల్ని నేను క్వశ్చన్ చేయడానికి ప్రశ్న వేయట్లేదు. అయితే 400 సంవత్సరాల గ్యాప్, 400 సంవత్సరాల వ్యవధి తర్వాత కూడా రాసినటువంటి రాతను చరిత్ర అని నమ్మితే మరి యేసు ప్రభు గురించి రాసినటువంటి తొలి మాటలు ఎంత దగ్గరలో ఉన్నాయో మీరు ఆలోచిస్తే ఆశ్చర్యపోతారు. యేసుక్రీస్తు ప్రభువారు క్రీస్తు పూర్వం 4లో పుట్టి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు 29 క్రీస్తు శకంలో ఆయన చనిపోయి ఉండాలి. నేను చూపించేటువంటి ఈ వ్యక్తి పేరు ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి ఆయన. ఫ్లేవియస్ జోసిఫస్ ఈయన క్రీస్తు శకం 37లో పుట్టాడు. 100లో ఆయన చనిపోవటం జరిగింది. ఆయన రాసినటువంటి గ్రంథం పేరు ది యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూస్. యూదుల గురించి రాసినటువంటి చరిత్ర. సుమారు క్రీస్తు శకం 70 ఆ ప్రాంతంలో రాశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయింది 29లో అయితే ఆయన 70లో రాస్తున్నాడు. అంటే మధ్యలో గ్యాప్ ఎంత? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల గ్యాప్లో ఆయన యేసు ప్రభువారిని తాను రాసినటువంటి పుస్తకంలో ఆయన ప్రస్తావించడం జరిగింది. అంతట్లో ప్రస్తావించడం అంటే ఏదో సూచాయిగా ఒక మాట చెప్పి వదిలేయటం కాదు, చాలా వివరణతో రాయటం జరిగింది. 23 అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకంలో 18వ అధ్యాయం యేసు ప్రభుకి కేటాయించడం జరిగింది. అందుట్లో ఒక పారాగ్రాఫ్ మీకు చదివి వినిపిస్తాను. ఆ సమయంలో యేసు ప్రత్యక్షమయ్యాడు. ఆయన జ్ఞాని, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరమైన పనులు చేసేవాడు. సత్యాన్ని సంతోషంగా స్వీకరించే ప్రజలకు బోధకుడు. యూదులలో మరియు గ్రీకు సంతతికి చెందిన అనేక మంది ఆయన శిష్యులయ్యారు. మనలో అగ్రనాయకులు చేసిన ఒక ఆరోపణ కారణంగా పిలాతు అతన్ని సిలువ చనిపోవాలని ఖండించాడు. ఆయన శిష్యులుగా మారిన వారు ఆయన శిష్యత్వాన్ని వదలలేదు. ఈనాటికి ఆయన పేరు మీద ఉన్న క్రైస్తవులు తెగ అంతరించిపోలేదు. ఇది ఒక మాట కాదు రాయటం. నేను పూర్తిగా ఆ చాప్టర్ అంతా కూడా చదవలేదు, ఒక పారాగ్రాఫ్ చదివాను.
రవి విన్సెంట్ గారు జోసిఫస్ ఫ్లేవియస్ గారి మీద ఆయన రీసెర్చ్ పేపర్స్ కూడా చేశారు. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, యూనివర్సిటీ వాళ్ళు ఈయన రచనల్ని అంగీకరిస్తారు. యూనివర్సిటీ వాళ్ళు ఈయన రచనల్ని అంగీకరిస్తారు, చారిత్రకమైనటువంటి మాటగా ఆయన ఒప్పుకుంటారు. కాబట్టి జోసిఫస్ ఫ్లేవియస్ ఏమన్నాడు? యేసయ్య చరిత్రలో ఉన్నవాడు అని చెప్తున్నాడు. ఇది మొదటిది. ఇది రెండో వ్యక్తి, ఈయన పేరు ప్లీనీ. ఈయన పేరు ప్లీనీ. ఆ ప్లీనీ అనేటువంటి ఆయన కింద పచ్చగా ఉన్నదే అక్కడ ఉన్నటువంటి ఆయన బ్లాక్ కలర్లో ఆయన ప్లీనీ. ఈ ప్లీనీ అనేటువంటి ఆయన బిథేనియా అనే దేశానికి గవర్నర్. బిథేనియా అని అప్పుడు అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని టర్కీ అని అంటారు. టర్కీ దేశం, దానికి గవర్నర్గా ఉండేవాడు. పైన చెయ్యెత్తి కనబడ్డాడే ఆయన పేరు ట్రేజన్. ట్రేజన్ అనేటువంటి ఆయన రోమన్ చక్రవర్తి. రోమన్ చక్రవర్తి ప్లీనీ గారికి ఉత్తరాలు రాశాడు. వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి ఉత్తరాల యొక్క సమాచారమే ఆ పుస్తకం, ది కంప్లీట్ లెటర్స్ ఆఫ్ ప్లీనీ ద యంగర్. అది చారిత్రకమైనటువంటి పుస్తకం. దాంట్లో ఒక ఉత్తరంలో ట్రేజన్ గారు ప్లీనీని ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడంటే, అయ్యా, గత సంవత్సరాలలో మీ రాజ్యం నుంచి, మీ రీజియన్ నుంచి వచ్చేటువంటి టెంపుల్ ఆదాయం, అంటే దేవాలయాల నుంచి వచ్చేటువంటి డబ్బులు తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయి? ఏమవుతున్నాయి డబ్బులు? ఎందుకు తగ్గిపోయాయి అని ఆయన్ని అడగటం జరిగింది. ఎవరిని? గవర్నర్ గారిని అడగటం జరిగింది. అప్పుడు గవర్నర్ గారు ఇచ్చినటువంటి జవాబులో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. వారి అపరాధం లేదా దోషం, అంటే ఒక గుంపు గురించి రాస్తూ ఏమన్నాడంటే, వారి అపరాధం లేదా దోషం యొక్క మొత్తం ఈ క్రింద వాటి కంటే ఎక్కువ కాదు. వారు క్రమం తప్పకుండా ఒక నిర్ణీతి రోజున సూర్యోదయానికి ముందు కలుసుకొని క్రీస్తుని ఒక దేవునికి వలె స్తోత్రము ఆలపిస్తారు. ఏ నేరము చేయనని, ఏ వాగ్దానాన్ని ఉల్లంఘించబోమని ప్రమాణం చేస్తారు. అంటే ఆయన రాయదలుచుకున్నది ఏం తెలుసా? క్రైస్తవులు అనేవాళ్ళు ఎక్కువైపోయారు, క్రీస్తుని వెంబడించే వాళ్ళు ఎక్కువైపోయారు, మన దేవాలయానికి వచ్చేవాళ్ళు తక్కువైపోయారు. కాబట్టి మన దేవాలయపు ఆదాయం తగ్గిపోయింది అని ఈ మాట రాశాడు. ఈ మాట ఎప్పుడు రాశాడు తెలుసా? క్రీస్తు శకం 110లో రాశాడు. క్రీస్తు శకం 110 డేటుతో సహా ఈ ఉత్తరం ఎప్పుడు రాశారు అన్న దానికి మనకు రుజువులు ఉన్నాయి. ఈ మూడో వ్యక్తి, ఇది చాలా క్లోజెస్ట్ ఎవిడెన్స్ అని చెప్పాలి. చాలా క్లోజెస్ట్. యేసు ప్రభుకి ఇంతకంటే క్లోజెస్ట్ హిస్టారికల్ ఎవిడెన్స్ అవుట్ సైడ్ ద బైబిల్కి బయట కనబడటం అనేది జరగదు. ఈయన పేరు థాలస్. ఈయన పేరు మొదటి శతాబ్దపు చరిత్రకారుడు. ఈయన గురించి జోసిఫస్ తను రాసినటువంటి యాంటిక్విటీస్లో 18వ అధ్యాయంలో 6వ ప్రాంతంలో ఆయన్ని ప్రస్తావించడం జరిగింది. ఈయన క్రీస్తు శకం 53లో రాశాడు. ఈయన రాసినటువంటి రచనలను క్రీస్తు శకం 150లో లుకానస్ అనేటువంటి ఆయన ప్రస్తావించాడు మనకి. ఇంతకీ ఈయన ఏమి రాశాడు అని అంటే, కొయినే గ్రీక్లో 3 పుస్తకాలు రాయటం జరిగింది. ఇంతకీ ఆయన రాసింది ఏంటనంటే, యూదులు చంద్రమాన మాసం, అంటే మనము సోలార్ క్యాలెండర్ వాడతాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఇవి సోలార్ క్యాలెండర్, సూర్యుడిని ఆధారం చేసుకొని తయారు చేయబడినటువంటి క్యాలెండర్. భారతీయులు, హైందవ ధర్మంలో హిందువులు వాడేటువంటి క్యాలెండర్ చందమామని ఆధారం చేసుకొని, ముస్లింలు వాడేటువంటి క్యాలెండర్ చందమామని ఆధారం చేసుకొని, యూదులు వాడేటువంటి క్యాలెండర్ చందమామని ఆధారం చేసుకొని. అందుకని యూదులు చంద్రమాన మాసం నిస్సాన్ మాసం, అంటే మన క్యాలెండర్ ప్రకారం మార్చ్, ఏప్రిల్ మాసాల్లో వస్తూ ఉంటుంది. యూదుల క్యాలెండర్లో మొదటి మాసం అదే. యూదుల క్యాలెండర్లో మొదటి మాసం అదే. అయితే దాంట్లో 14వ రోజున పస్కా పండుగను జరుపుకుంటారు. యూదయాలో జాగ్రత్తవనండి, ఇది చాలా అద్భుతమైన రుజువు. యూదయాలో ఆ రోజు భయంకరమైన చీకటి మరియు భూకంపము ఒక అద్భుతం. భూకంపం ఎందుకు అద్భుతం అవుతుంది? చీకటి మిట్ట మధ్యాహ్నం వస్తే ఎందుకు అద్భుతం అవుతుంది? అవ్వటానికి వీల్లేదే.
ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మిట్ట మధ్యాహ్నం చీకటి అవటం అనేది ప్రతి సంవత్సరం చూస్తామే, దాన్నే మనం సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం అని అంటామే. కానీ ఈయన అద్భుతం అని ఎందుకు ప్రస్తావించాడు అని అంటే నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. పౌర్ణమి రోజు కానందున ఇది సాధారణ సూర్యగ్రహణము కాదు. పౌర్ణమి రోజు కాదు కనుక అది సాధారణ సూర్యగ్రహణము కాదు. ఇది ఒక చరిత్రకారుడు రాస్తున్నాడు. ఆయన క్రైస్తవుడు కాదు, యేసు ప్రభు శిష్యుడు కాదు. చరిత్రలో ఆయన లిఖించి పెట్టింది. క్రీస్తు శకం 53లో ఆయన రాస్తే, లుకానస్ అనేటువంటి ఆయన క్రీస్తు శకం 150లో ఆయన గురించి ప్రస్తావిస్తే అది మన దగ్గర దాకా రావటం జరిగింది. ఇక ఇప్పటికీ నేను ఎంతమందిని గురించి చూపించాను. మొదటిది నేను ఒక యూదా చరిత్రకారుని చూపించాను, జోసిఫస్ ఫ్లేవియస్. రెండోది ఒక రోమన్ గవర్నర్ని చూపించాను, ఆయన పేరు ప్లినీ ది యంగర్. మూడోది ఒక ఫిలాసఫర్ని చూపించాను, టాలస్ అనేటువంటి ఆయన. నాలుగోది సుటోనియస్, ఈయన రోమన్ చరిత్రకారుడు. సుటోనియస్ అనేటువంటి ఆయన ద లైవ్స్ ఆఫ్ 12 సీజర్స్, రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడిని సీజర్ అంటారు, 12 మంది గురించి రాశాడు. సుటోనియస్ అనేటువంటి ఆయన యూదులను చక్రవర్తి క్లాడియస్ బహిష్కరించడం గురించి ప్రస్తావించాడు. అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో అకుల్లా, ప్రిస్సిల్లా ఇలాంటి వాళ్ళు కొరింథీ పట్టణానికి పారిపోయి వచ్చారు ఇటలీ దేశాన్ని నుంచి. ఎందుకు పారిపోయి వచ్చారంటే క్లాడియస్ అనేటువంటి చక్రవర్తి క్రైస్తవుల్ని బయటికి తరిమేయటం జరిగింది. కాబట్టి దీంట్లో ఆయన ప్రస్తావించింది ఏంటంటే అవి క్రిస్టస్ ప్రేరేపించిన నిరంతర అలజడి కావడమేనని ఆయన వాదించారు. క్రిస్టస్ అంటే ఎవరో? క్రీస్తు గురించి, క్రీస్తు ద్వారా వచ్చినటువంటి అలజడిని బట్టి ఇది జరిగింది ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి మీకు 4 రుజువుల్ని ఇవ్వటం జరిగింది చరిత్రలోంచి. బైబిల్ బయట యేసు ప్రభు గురించి ప్రస్తావించారు అని చెప్పడానికి. మై ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, వాదించడానికి, దీన్ని వాదడానికి కాదు, తొడగొట్టడానికి నేను దీన్ని మీకు చూపించట్లేదు. మన విశ్వాసం దృఢపరుచుకోవడానికి, మనం క్రీస్తులో నిలకడగా ఉండటానికి. ఎవరు మనల్ని ప్రశ్నలు అడిగినా మనం జవాబు చెప్పలేకపోవచ్చు. జవాబు చెప్పినా చెప్పకపోయినా మనము జారిపోకుండా ఉండాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. ఆ ఉద్దేశంతో ఇది మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీకు కనబడుతున్నటువంటి ఆ వ్యక్తి పేరు విలియం మిచెల్ రామ్సే. విలియం మిచెల్ రామ్సే అనేటువంటి ఆయన స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. స్కాట్లాండ్ దేశానికి చెందినటువంటి విలియం మిచెల్ రామ్సే అనేటువంటి ఈయన మంచి విద్య కలిగినటువంటి వాడు. ఆయనకి 9 PhDలు ఉన్నాయి, 9 డాక్టరేట్లు ఉన్నాయి. ఆయన బాగా చదువుకున్నటువంటి వాడు. అయితే చిన్న వయసులోనే ఆయనకి సర్ అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు మన ఇండియాలో భారతరత్న ఎలా ఇస్తారో, బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చేటువంటి అతి ఉన్నతమైనటువంటి బిరుదు సర్, దాన్ని నైట్హుడ్ అంటారు. కాబట్టి అది ఆయనకి ఇవ్వటం జరిగింది చాలా చిన్న వయసులోనే. అయితే ఈయన్ని చాలామంది మిత్రులు యేసు ప్రభు గురించి అడిగితే, నేను యేసు ప్రభుని నమ్మను అని అన్నాడంట. మరి నువ్వు యేసు ప్రభుని నమ్మను అని అన్నప్పుడు నువ్వు ఒక స్టేట్మెంట్ వేస్తే బాగుంటుంది కదా, చారిత్రకంగా ఒక స్టేట్మెంట్ వేస్తే బాగుంటుంది కదా అని విలియం మిచెల్ రామ్సేని అడిగితే ఆయన అన్నాడు, నేను చదువుకున్న వాడిని, రుజువు చేయాలి, చెప్పాలి, కాబట్టి నేను దాన్ని పరిశోధించి చేస్తానని బైబిల్ చూడటం మొదలుపెట్టాడు. బైబిల్లో ఒక వ్యక్తి 2 పుస్తకాలు రాశాడు. ఆ 2 పుస్తకాలు తన్ని ఆకర్షించుకున్నాయి. ఏంటి ఆ 2 పుస్తకాలు అంటే అపోస్తల కార్యములు, లూకా సువార్త. ఈ రెంటిని రాసింది ఒక వ్యక్తే, లూకా. ఈ లూకా రాసినటువంటి ఈ 2 పుస్తకాలు చదివినప్పుడు ఆయనకి అర్థమైంది ఏంటంటే, ఈ 2 పుస్తకాల్లో లూకా గారు 54 పట్టణాల గురించి, 9 దీవుల గురించి, 95 మనుషుల గురించి ఆయన ప్రస్తావించి రాశాడు పేరు పెట్టి. 54 ఊర్ల గురించి, 9 దీవుల గురించి, 95 మనుషుల గురించి పేర్లు ప్రస్తావించి రాశాడు. 1800 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఆ గ్రంథంలో 54 పట్టణాలు, 9 దీవులు, 95 మంది మనుషులు, దూరాలు, దిశలు రాసుకుంటూ వచ్చాడు కదా.
నేను వెళ్ళి చూస్తా, 54 పట్టణాలు అలా ఉన్నాయో లేదో చూస్తా, 9 దీవులు అలా ఉన్నాయో లేదో చూస్తా, 95 మంది గురించి రుజువులు ఉన్నాయో లేదో చూస్తా అని పరిశోధించడం మొదలుపెట్టాడు. ఆయన డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. టర్కీ దేశానికి వెళ్ళాడు, గ్రీసు దేశానికి వెళ్ళాడు, ఇటలీకి వెళ్ళాడు, ఇస్రాయెల్ దేశానికి వెళ్ళాడు, పరిశోధన చేశాడు. అంతా చేసిన తర్వాత ఆయన ఈ మాట అంటున్నాడు. లూకా తన 2 పుస్తకాలను చరిత్రాత్మక అవగాహనతో రాశాడు. విలియం రామ్సే వంటి ఆధునిక చరిత్రకారులు సువార్త అపోస్తుల కార్యముల్లోని 54 భౌగోళిక ప్రదేశాలని ఖచ్చితమైనవిగా చూపించబడ్డాయి అంగీకరిస్తూ లూకా 58 మరియు 60 మధ్యన సువార్త రాశాడు. అప్పటికి ప్రత్యక్ష సాక్షులు ఇంకా జీవించి ఉన్నారు. 58లో రాశాడు లూకా. 58లో లూకా రాసినటువంటి ఈ పుస్తకము చారిత్రకమైంది, అబద్ధాలు లేనివి, కల్పితాలు కావివి. కాబట్టి దాంట్లో యేసు ప్రభుని ప్రస్తావించాడు, ఆయన గురించి రాశాడు. అప్పటికి యేసు ప్రభుని చూసిన వాళ్ళు ఇంకా ఉన్నారు, యేసు ప్రభుతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఒకవేళ లూకా తప్పు రాస్తే అప్పుడే దాన్ని నిలదీసి ఇది తప్పు రానుండేవాళ్ళు. యేసు ప్రభు 29లో చచ్చిపోయాడు, ఈయన 58లో రాశాడు. కాబట్టి గ్యాప్ ఎంత అంటే 30 సంవత్సరాలే. 30 సంవత్సరాల వ్యవధిలో ఆ విధమైనటువంటి తప్పుడు సమాచారం రాయటం అసాధ్యం. కాబట్టి విలియం రామ్సే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడమే కాదు, సెయింట్ పాల్ ద ట్రావెలర్ అనేటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఆయన రాయటం జరిగింది. ఎందుకంటే తన యొక్క ప్రయాణాలలో తెలుసుకున్నటువంటి విషయాల్ని ఆయన పుస్తకంగా రాయటం జరిగింది. వీళ్ళిద్దరూ మత్తయి మార్కు సువార్తలను 50వ దశకం ప్రారంభంలో రాశారు. మరియు ప్రత్యక్ష సాక్షులు జీవించి ఉన్నప్పుడు అవి చలామణిలో ఉన్నాయి. కాబట్టి 3 సువార్తలు మత్తయి, మార్కు, లూకా యేసు ప్రభు చనిపోయిన 30 సంవత్సరాల లోపల పూర్తయిపోయినాయి. అవి చలామణిలో ఉన్నాయి. భారతదేశానికి మొట్టమొదటిసారిగా యేసు ప్రభు గురించి తీసుకొచ్చిన సువార్త మత్తయి సువార్త. మత్తయి సువార్తని భారతదేశంలోకి బహుశా తీసుకొచ్చింది బర్తలోమియా, తోమా ఇద్దరు కూడా భారతదేశానికి వచ్చారని చరిత్రకారులు కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు. బర్తలోమియా ఆయన ఉత్తర భారతదేశానికి వెళ్ళాడని, గుజరాత్లో ఉన్నటువంటి భరూచ్ అనేటువంటి ప్రాంతంలో ఆయన పరిచర్య చేశాడని, ఆయన పరిచర్యకి కేంద్రం భరూచ్ అని బర్తలోమియా గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వాళ్ళు గుజరాత్లో ఇప్పటికే ఉన్నారు. తోమా దక్షిణ భారతదేశానికి వస్తే బర్తలోమియా ఉత్తర భారతదేశానికి వచ్చాడని, బర్తలోమియా మత్తయి సువార్తను తీసుకొచ్చాడని. కానీ బర్తలోమియా ఎక్కువ కాలం పరిచర్య చేయలేదు, 3 నెలల తర్వాత ఆయన్ని చంపేశారని. తోమా మాత్రం సుమారు 20 సంవత్సరాలు పరిచర్య చేసి అద్భుతంగా సంఘాలు స్థాపించాడని చెప్తూ ఉంటారు. ఇవి మొదటి శతాబ్దంలోనే అయిపోవటం జరిగింది. సో మై ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నేను చెప్పదలుచుకుంది ఏంటి, యేసు ప్రభు వారిని దేవుడు కాదు అని కొంతమంది అంటే, దేవుడు అని మరి కొంతమంది అంటే, చరిత్రలో యేసు ప్రభు ఖచ్చితంగా ఉన్నాడు అని అనటానికి అందరూ ఒప్పుకోవటం జరిగింది. అలాంటి నేపథ్యంలో నేను ఇప్పుడు చేయదలుచుకుంది ఏంటంటే, సుమారు 30 సంవత్సరాల క్రితం 1994-95 ఆ ప్రాంతంలో నేను విద్యార్థుల మధ్యన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒక కరపత్రిక నేను రాశాను. నా లైఫ్లో 3 కరపత్రికలు రాయటం జరిగింది, అందుట్లో ఇదొకటి. ఈ కరపత్రికని లక్షలకు పైగా ప్రింట్ చేసి ఎవరు ఈ విలక్షణ వ్యక్తి, ఆ కరపత్రిక జస్ట్ 2 sides ఉంటుంది. చాలామంది దాన్ని చదివారు, యేసు ప్రభు గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ కరపత్రికలో నా వాదన ఎలా ఉంటుందనంటే, యేసు ప్రభు వారిని దేవుడు అని మనం ఎందుకు నమ్మాలి అన్న దానికి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళొద్దు. ముందు ఒక వ్యక్తిని దేవుడు అని మనం నమ్మాలంటే ఆయనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటో మనం చూద్దాం. దేవుడు నేను సమస్యల్లో ఉంటే, బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, అక్కడ దూరాన్న కూర్చుంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు?
అవడం. దేవుడు అంటే పరిగెత్తుకుంటా నా దగ్గరికి రావాలి, దేవుడు అంటే నన్ను ఆదరించాలి, దేవుడు అంటే ఆయన నన్ను రక్షించాలి. కాబట్టి దేవుడు ఖచ్చితంగా దిగి రావాలి, అక్కడ కూర్చుంటే కాదు. కాబట్టి ఒకవేళ దేవుడు దిగొస్తే, దేవుడే దిగొస్తే, దేవుడే మనుషుల మధ్యకు వస్తే ఆయన ఎలా వస్తాడు? మొదటిది, చెప్ప పెట్టకుండా రాడు, చెప్పొస్తాడు. దేవుడు చెప్పొస్తాడు. ఎంత ఎక్కువ చెప్పితే అంత గొప్పోడు, ఎంత ఎక్కువ చెప్పితే అంత గొప్పోడు. మన వీధిలోకి కౌన్సిలర్ వస్తూ ఉంటే పొద్దున్న చెప్తారు, ఎమ్మెల్యే వస్తూ ఉంటే ముందు రోజు చెప్తారు, ముఖ్యమంత్రి వస్తున్నాడంటే వారం ముందు చెప్తారు, ప్రధానమంత్రి వస్తున్నాడంటే 2 నెలల ముందు చెప్తారు. ఎంత ముందు చెప్తే అంత గొప్పోడని అర్థం. నువ్వు నేను వస్తే ఎవడు చెప్పడు, అది మనం. కాబట్టి యేసు ప్రభు ఒకవేళ దేవుడైతే ఆయన భూమి మీదకి మానవుడిగా వస్తే, దేవుడే మానవుడిగా వస్తే మొట్టమొదటిది ఆయన గురించి ముందుగా ఎంతో చెప్పబడి ఉండాలి. ఇదే నా మొదటిది. ప్రవచనాలు, చాలా ప్రవచనాలు. యేసు ప్రభు గురించి 310 కంటే ఎక్కువ ప్రవచనాలు ఉన్నాయి. అవేంటో మీకు చెప్తాను, కొన్ని చెప్తాను. ఇది మొదటి కారణం, ఆయన చెప్ప పెట్టకుండా రాలేదు, ఆయన చాలా రకాలైనటువంటి ప్రవచనాలు ఇచ్చి వచ్చాడు. దట్ ఈస్ మై ఫస్ట్ థింగ్, ఎంట్రీ. రెండోది ఏంటనంటే ఆయన భూమి మీద అడుగు పెట్టేటువంటి ఆ క్షణం, ఆయన భూమి మీదకి వచ్చినటువంటి ఆ దినం, భూమి మీదకి వచ్చినటువంటి ఆ పద్ధతి విచిత్రమైందై ఉండాలి. హిజ్ ఎంట్రీ. ఎందుకనంటే సినిమా భాషలో చెప్పాలంటే హీరో ఎంట్రీ ఎలివేషన్ ఇస్తారు. ఎంత ఎక్కువ ఎలివేషన్ ఇస్తే అంత గొప్ప హీరో అని అర్థం. దేవుడే మానవుడిగా ఈ లోకంలోకి వస్తే దేవుడిచ్చేటువంటి ఎలివేషన్ ఏంటో చూడండి. అసాధారణమైన ప్రవేశం, కన్యక ద్వారా ప్రవేశించాడు. ఇది నా రెండవది. దీన్ని మీకు రుజువిస్తాను. ఇక మూడోది, ఆయన ఆ విధంగా ఈ లోకంలోకి వచ్చినట్లయితే, మూడోది ఎందుకు వచ్చాడు? నాకున్న సమస్యని పరిష్కరించడానికి వచ్చాడు. ఒకవేళ నేను నీళ్ళల్లో పడిపోయాను అనుకోండి, నాకే ఈత రాదనుకోండి, ఎవడు దూకాలి దాంట్లోకి? ఈత వచ్చినోడు దూకాలి. ఆడు కూడా ఈత రానోడైతే ఆడేం చేయగలడు? చేయలేడు. పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి నిన్ను రక్షించడానికి పాపము లేకుండా రావాలి, పాపము చేయకుండా జీవించాలి, సమస్య లేనివాడై ఉండాలి, సమస్యను పరిష్కరించేవాడు అవుతాడు. విలక్షణ జీవితం, పాపరహిత జీవితం అసాధారణమైనటువంటి సవాళ్ళు. ఇది నాలుగోది, దేవుడే కనుక మానవుడిగా వస్తే చెప్ప పెట్టకుండా రాడు, వచ్చే పద్ధతి గొప్పగా ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత నాకున్న సమస్య ఆయనకి లేదని తెలుసుద్ది. నాలుగోది, ఆయన గొప్ప శక్తిని ప్రదర్శించగలిగి ఉండాలి. హీ మస్ట్ బి ఏబుల్ టు డిస్ప్లే హిస్ పవర్. అది నాలుగోది. ఐదోది, అసలు ఎందుకు వచ్చాడు భూమి మీదకి? వై డిడ్ హీ కమ్? ఎందుకు వచ్చాడు? నా సమస్యను పరిష్కరించడానికి ఆయన ఏం చేశాడో చూపించగలిగి ఉండాలి. ఉద్దేశపూర్వక జీవితం, క్రయధనం, వెల, మరణం, అది యేసుప్రభుకి ఒక్కడికే సాధ్యమైంది. ఇది ఐదోది. యేసుప్రభు నా రక్షకుడు అంటానికి రుజువు ఏంటి? అధికారానికి అంతిమ రుజువు పునరుద్ధానం. ఇది ఆరోది. ఏడోది, ఆయన దేవుడైతే, ప్రపంచానికి రక్షకుడైతే, ఎక్కడ రక్షణ కార్యం జరిగినప్పటికీ ఆ రక్షణ కార్యం ప్రపంచవ్యాప్తంగా అందించబడాలి. సార్వత్రిక ప్రభావం, ప్రపంచవ్యాప్తంగా ప్రభావం. ఈ ఏడు ఎవరికైతే ఉంటాయో ఆయన దేవుడు. నెంబర్ 1 ఎంట్రీ, నెంబర్ 1 ప్రిపరేషన్, రెండోది ఎంట్రీ, మూడోది ప్రాబ్లం లేని లైఫ్, నాలుగోది పవర్ఫుల్ లైఫ్, ఐదోది పర్పస్ఫుల్ లైఫ్, ఆరోది ప్రూఫ్ ఇచ్చే లైఫ్, ఏడోది ప్రొక్లమేషన్ చేసుకోగలిగేటువంటి లైఫ్. సో ఇది ఉండాల్సినవి. యేసు ప్రభు గారికి ఈ 7 ఉన్నాయి. అందుకనే ఆయన దేవుడు.
యేసు ప్రభువారు నేనొక్కడనే దేవుడు అని అన్నాడు కాబట్టి ఆయన ఒక్కడే దేవుడు. ఇంకెవరైనా దేవుడా కాదా ఆలోచించాల్సిన పని లేదు నాకు. టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు. 5కు 2 కలిపితే 7 అని తెలిసినప్పుడు 6 కరెక్టా కాదా, 5 కరెక్టా కాదా, 4 కరెక్టా కాదా, టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు నాకు. I believe that Jesus Christ is God because of these evidences, because of these proofs, because of his life, because of the historical testimonies. చారిత్రకమైనటువంటి సాక్ష్యాలు బట్టి, రుజువులు బట్టి, ఆధారాలు బట్టి, చరిత్రను బట్టి ఆయన్ని దేవుడు అని నా మనస్సులో గుర్తించా, హృదయంలో స్వీకరించా, పరిశుద్ధాత్మని అనుభూతిని పొందా. అక్కడితో ఫుల్ స్టాప్. ఇంకో దాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు. దర్ ఇస్ నో నీడ్ ఫర్ మీ టు గో ఎనీవేర్ ఎల్స్. అయితే ఈ 7 కొన్నిటిని నేను లంచ్ ముందు రుజువు చేస్తా, కొన్నిటిని లంచ్ తర్వాత నేను రుజువు చేస్తా. మొదటిది, యేసుక్రీస్తు ప్రభువారు 300 కంటే ఎక్కువ ప్రవచనాల్ని ఆయన పరిపూర్ణం చేశాడు. అందుట్లో కొన్ని మాత్రం మీకు చూపిస్తానికి ప్రయత్నం చేస్తాను. ఇది యేసు ప్రభువారి గురించి ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రవచనం. ఈ ప్రవచనం ఏ సందర్భంలో జరిగింది? ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత దేవుడు వాళ్ళని కలుసుకోవడానికి ఏదైనా తోటకు వచ్చినప్పుడు అక్కడ ఆదాము ఉన్నాడు, అవ్వ ఉన్నది, తర్వాత సాతానుడు కూడా ఉన్నాడు. వాళ్ళ ముగ్గురితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి మాట ఇది, మరియు నీకును స్త్రీకిని. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? సాతాన్తో మాట్లాడుతున్నాడు. నాకు చాలా అద్భుతంగా అనిపించేటువంటి మాట ఏంటంటే, నిజమైన హీరో, జాగ్రత్త వినండి, నిజమైన హీరో సవాలు ఎవరికి విసురుతాడు? విలన్కి విసురుతాడు. నిజమైన హీరో మధ్యలో ఉన్న తురుంకానగాళ్ళకి విసరడు, విలన్కి విసురుతాడు. చూడండి, ఆయన మొట్టమొదటిగా ఎవరితో చెప్తున్నాడు? మరియు నీకును అంటే సాతానికి, స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. యేసు ప్రభువారు సాతానుని తల తొక్కటం సిలువ మీదెక్కి ఏ విధంగా జరుగుద్దో ఇక్కడ ప్రవచనాత్మకంగా ఎవరికి చెప్తున్నాడు తెలుసా? ఎవరికి చెప్తున్నాడు? సాక్షాత్తు సాతానుడికి చెప్తున్నాడు. నీ నెత్తిని చెత్త కొడతాడు రా వాడొచ్చి, నీ నెత్తిని చెత్త కొడతాడు. ఆ ప్రవచనం నెరవేరింది యేసు ప్రభువారు సిలువ మీద చనిపోయినప్పుడు. సో ప్రవచనాలు నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. మధ్యలో చాలా ఉన్నాయి, యాకోబుకి ప్రవచనాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్నీ నేను కోట్ చేయట్లేదు, ఒక 3-4 మాత్రమే. అబ్రహాముకి ఇచ్చినటువంటి ప్రవచనం చాలా గొప్పది. ఎందుకంటే ఈ ప్రవచనాన్ని పౌలు భక్తుడు కూడా ప్రస్తావించాడు. అబ్రహాము గారు దేవుని మాటని విధేయత చూపించి ఆయన హారాను నుంచి ప్రయాణమై దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశానికి వచ్చేసాడు. షెకెం అనే ప్రాంతంలో ఒక బలిపీఠాన్ని కట్టాడు, దేవుణ్ణి ఆరాధించాడు. అక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఇది అయిపోయింది ప్రవచనం. ఈ ప్రవచనాన్ని పౌలు భక్తుడు ఎలాగా వివరిస్తున్నాడో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3:16 ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. కాబట్టి ఇది నేను మీకు చూపించాలనుకున్నటువంటి రెండో ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనం. మూడోది, మోషే గారికి ఇచ్చినటువంటి ప్రవచనం. వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పాను. మోషేకి యేసు ప్రభుకి ఉన్నటువంటి సిమిలారిటీస్, అంటే ఇద్దరికి ఉన్నటువంటి సమాన గుణాలు ఏంటో చెప్పంటారా? మోషే ఐగుప్తు దేశంలోంచి వచ్చాడు, యేసు ప్రభు వారు కూడా ఐగుప్తు దేశంలోంచి వచ్చాడు.
మోషే పుట్టినప్పుడు చిన్నపిల్లలను చంపేశారు, యేసు ప్రభు పుట్టినప్పుడు చిన్నపిల్లలను చంపేశారు. మోషే పుట్టినప్పుడు శక్తివంతమైనటువంటి ఒక రాజు ఉన్నాడు, యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా శక్తివంతమైనటువంటి ఒక రాజు ఉన్నాడు. మోషే పిలవడానికి ముందు 400 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఉన్నారు, వాళ్ళ మధ్యన ప్రవక్త లేడు. యేసు ప్రభు రావడానికి ముందు 400 సంవత్సరాల ముందు ప్రత్యక్షత అనేది ప్రత్యేకంగా లేదు. ఈ రెంటిలో చాలా రకాలైనటువంటి ఒకే విధమైన గుణాలు ఉన్నాయి. మోషే కొండ మీద ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు, యేసు ప్రభు వారు కొండెక్కి వర్తమానాన్ని అందించాడు. మోషే కొండెక్కి ధర్మశాస్త్రం ఇస్తే ఆ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం బట్టి 3000 మంది చచ్చిపోయారు. యేసు ప్రభు వారు కొండెక్కి ఇక్కడికి నేను పరిశుద్ధాత్మని పంపిస్తానంటే ఆ పరిశుద్ధాత్ముడు వస్తే 3000 మంది జీవాన్ని పొందారు పెంతెకొస్తు దినాన్న. సో యేసు ప్రభు, మోషే ఇద్దరు ఒకలాంటి వాళ్ళు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు మనం యేసు ప్రభులో చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనం, ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే, అంటే ఒక ప్రవక్త వస్తాడని, మోషే లాంటి వాడు వస్తాడని ఎదురు చూశారు. అది ఈయనే అని వాళ్ళు చెప్పుకోవటం జరిగింది. కీర్తనలో నేను మీకు ముందు ఆది కాండములో సాతానుతో మాట్లాడిన మాటలు చెప్పాను, అబ్రహాముతో చెప్పిన మాటలు, తర్వాత మోషేతో చెప్పిన మాటలు చెప్పాను. ఇప్పుడు దావీదు గురించి చెప్తున్నాను. అబ్రహాము గురించి ఎందుకు చెప్పాను? పితామహుడు కాబట్టి. మోషే గురించి ఎందుకు చెప్పాను? ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కాబట్టి. దావీదు గురించి ఎందుకు చెప్పాను? ఆయన మొట్టమొదటి దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజు కాబట్టి. వీళ్ళ ముగ్గురు యూదులకి ప్రాధాన్యం. అందుకే మత్తయ్య వీళ్ళ ముగ్గురిని ఆధారం చేసుకొని రాస్తాడు. ఇప్పుడు కీర్తనలో 16 కీర్తనలు వాటిని మెస్సియా కీర్తనలు అని అంటారు. మెస్సియా కీర్తనలు అంటే ఆ కీర్తనలంతా కూడా యేసు ప్రభు గురించి రాసినవే. ఉదాహరణకి 22వ కీర్తన, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరమగునావు. ఈ మాట యేసు ప్రభు వారు శిలువ మీద పలికాడు. కానీ దీన్ని యేసు ప్రభు వారు ఈ లోకంలోకి రావడానికి 900 సంవత్సరాల ముందు రాయటం జరిగింది. ప్రవచనం 4 అయిపోయినాయి. సాతాను, అబ్రహాము, మోషే, దావీదు. 5వది యెషయా అని 5వ సువార్తికుడు అంటారు. సువార్తికుడు అంటే చూస్తూ రాసిన వాళ్ళు. యేసు ప్రభు జీవితాన్ని చూసి రాశారు 4. కానీ యెషయా దివ్య దర్శనం ద్వారా రాశాడు, జరక్క ముందు రాశాడు, 700 సంవత్సరాల ముందు రాశాడు. యేసు ప్రభు గురించి అనేక విషయాలు తాను రాసినటువంటి ఆ 66 అధ్యాయాలు కలిగినటువంటి యెషయా గ్రంథంలో రాశాడు. 9వ అధ్యాయం 6వ వచనం, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అతనికి పేరు పెట్టబడును. వండర్ఫుల్ వన్, ఆశ్చర్యకరుడు, లూకా 4:22. మైటీ గాడ్, శక్తివంతమైన దేవుడు, మత్తయి సువార్త 13:54. నిత్య తండ్రి, యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. ఆ ఒక్క వచనం యొక్క నెరవేర్పు అనేక చోట్ల మనం చూడగలుగుతాం. అందుకని అది ఒక కీలకమైనటువంటి ప్రవచనంగా చెప్తూ ఉంటారు. యెషయా 4 కీర్తనలు రాశాడు. యెషయా గారు 4 కీర్తనలు, 35వ అధ్యాయం 1, 53వ అధ్యాయం 1, 61వ అధ్యాయం 1-3, 68వ అధ్యాయం 18-24. ఈ 4 కీర్తనలో యేసు ప్రభు గురించి 4 స్థాయిల్లో వర్ణించడం మొదలుపెట్టాడు. 35వ కీర్తనలో రక్షణ అన్నదాన్ని ఒక కవి హృదయంతో రాశాడు. 53వ అధ్యాయంలో యేసు ప్రభు వారి యొక్క చివరి 24 గంటల ప్రయాణాన్ని ఆయన వర్ణిస్తూ రాశాడు. 61వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క పరిచర్య గురించి రాశాడు. 63వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఈ భూప్రపంచం మీద చేసినటువంటి ఆ కార్యం ఏ విధంగా ముగిస్తుందో ఆయన రాయటం జరిగింది. సో మై ఫ్రెండ్స్, 5 ఎవిడెన్సెస్ మీకు ఇచ్చాను ప్రవచనాల యొక్క నెరవేర్పు అనేది. దీంట్లో మీకు చూపించలేదు కానీ మీకు చెప్తాను. పీటర్ స్టోనర్ మీలో చాలామంది చదువుకున్న వాళ్ళు గూగుల్ చేయటం వచ్చు, కావాలంటే దీన్ని గూగుల్ చేయండి. పీటర్ స్టోనర్, PETER, పీటర్ స్టోనర్, STONER, పీటర్ స్టోనర్ మ్యాథమెటిషియన్, గణిత శాస్త్రవేత్త, బాగా చదువుకున్నవాడు.
మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన వాడు. ఆయన స్టాటిస్టిక్స్లో ఆయన బాగా దిట్ట. ఆయన ఏమంటాడంటే, మనకి ప్రాబబిలిటీ జరుగుద్దా లేదా అనేటువంటి ప్రాబబిలిటీ ఊహాగానాలు ఉంటే, ఆ ప్రాబబిలిటీ థియరీలో ఏమంటాడంటే, ఒక సంచిలో ₹10 వేసి నేను సంచిలోంచి తీస్తే మొదట ₹10 వస్తుందా అంటే ₹10 వస్తుంది. ఒకటే ఉంది కదా, 100%. కానీ దాంట్లో ఒక ₹10 వేసి ₹1 వేస్తే మొదటిసారి ఏ నాణ్యం వస్తుందంటే, ఏమో ₹10 రావచ్చు, ₹1 రావచ్చు, 50-50. ఒకవేళ దాంట్లో 3 వేస్తే, దాంట్లో 4 వేస్తే, దాంట్లో 5 వేస్తే, దాంట్లో 6 వేస్తే, దాంట్లో 7 వేస్తే, దాంట్లో 8 వేస్తే, ఆ 8 వరుస క్రమంలో జరగాలంటే ఆయన ప్రాబబిలిటీ ఎలా చెప్పాడు తెలుసా? మీకు అర్థమని చెప్తాను. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి ఉన్నాయి అనుకుందాం. ఈ 2 రాష్ట్రాలు మొత్తం అడుగెత్తు, 2 రాష్ట్రాలు అడుగెత్తు ₹1 నాణ్యాలతో నింపేశా. అడుగెత్తు 2 రాష్ట్రాలు ₹1 నాణ్యాలతో నింపేసి అందుట్లో ఒక నాణ్యానికి ఎర్రదారం కట్టా. ఆ తర్వాత నీకు కళ్ళకు గంతలు కట్టి నువ్వెళ్ళు, ఎటు కావాలంటే అటు వెళ్ళు, ఎంత దూరం కావాలంటే అంత దూరం వెళ్ళు, ఎంతసేపు కావాలంటే అంతసేపు వెళ్ళు. కానీ వెళ్ళి ఒకటే నాణ్యాన్ని తీయాలి. అయితే దారం కట్టిన నాణ్యం తీయటానికి అవకాశం ఎంతో. యేసు ప్రభు యొక్క ప్రవచనాలు 8 ఒక్క వ్యక్తిలో నెరవేరటం అంత కష్టం అని చెప్పాడు. కాబట్టి ఇది ఊహాగానాల బట్టి జరిగింది కాదు, ఖచ్చితంగా జరిగిందని పీటర్ స్టోనర్ రుజువ ఇస్తా ఉన్నాడు. సో మొదటిది అయిపోయింది, ప్రవచనాల నెరవేర్పు అనేది. నేను ఇప్పటికి మొదలుపెట్టి 59 నిమిషాలు అయింది. నేను అనుకున్న వేగంలోనే వెళ్ళగలుగుతున్నాను, నేను నమ్ముతున్నాను. ఇప్పుడు దాకా ఎంతసేపు కూర్చున్నారో ఇంకంతసేపు కూర్చోవాల్సి వస్తుంది. కాబట్టి నేను నా టైం ప్రకారం వెళ్తున్నాను. నాకు చాలా గొంతుకు నొప్పిగా ఉన్నది, కానీ నేను గాలి పీల్చుకోకుండా చెప్తున్నాను. ఐఎమ్ టెలింగ్ ఇట్ వెరీ ఫాస్ట్, ఎందుకంటే కవర్ చేయాలి అనేటువంటిది, మీకు బోర్ కొట్టకూడదు అనేది. రెండోది అసాధారణమైనటువంటి ప్రవేశం, కన్యక ద్వారా జన్మించడం అనేది. యెషయా భక్తుడు ప్రవచించాడు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపను. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టాను. ఇది ప్రవచనాత్మకంగా జరిగింది, అసాధారణమైనటువంటి ప్రవేశం. అయితే మరియా యవ్వన బిడ్డ, బహుశా మరియమ్మకి 15 అటు ఇటుగా ఉంటుంది వయసు. మరియమ్మకి 15 అటు ఇటుగా ఉంటుంది. మరియమ్మకిను యోసేపుకి ప్రధానం అయిపోయింది. యోధా సంస్కృతిలో ప్రధానమైనటువంటి వాళ్ళని భార్యాభర్తలు అంటారు. కానీ ప్రధానమైనటువంటి వాళ్ళు శారీరకంగా కలవకూడదు. 1 సంవత్సరం వాళ్ళు ఉండాలి. సంవత్సరం అయిన తర్వాత పెళ్లి చేస్తారు. అయితే ఈ సంవత్సర కాలంలో వీళ్ళిద్దరిని భార్యాభర్తలు అయినప్పటికి కూడా ఒకవేళ శారీరకంగా కలిశారని తెలిస్తే లేవి కాండంలో ఉన్నటువంటి ఆదేశం ప్రకారం వాళ్ళిద్దరిని ఊరు బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయాలి. అది వాళ్ళ మీద ఉండేటువంటి శిక్ష. అలాంటి నేపథ్యంలో గబ్రియలు దూత మరియమ్మ దగ్గరకు వచ్చి, అమ్మా నీకు శుభం కలుగుద్ది అని అంటే, ప్రదానం చేయబడినటువంటి నాకు శుభవచనం ఏంటి అని తొందరపడిపోవడం మొదలుపెట్టింది. మామూలుగా అయితే కనుక ఏంటమ్మా శుభవచనం అని ఉండేది, కానీ ప్రధానమైన తర్వాత కాబట్టి శుభవచనం ఏంటి అంటే భయపడిపోయింది. ఆమె అన్నది, నువ్వు గర్భవతివి, కుమారుని కంటావంటే, మరియమ్మ పాపం అమాయకంగా అన్నటువంటి మాట ఏంటంటే, నేను పురుషుణ్ణి ఎరుగని దానను. అమ్మా ఇది వాస్తవం, ఇది ఉన్నటువంటి చట్ట ప్రకారం నేను కలవకూడదు, నిజంగా కూడా నేను కలవలేదు. కాబట్టి ఇది ఎలా సాధ్యం, ఇది ఎలాగ జరుగునని దూతదానగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. యేసు ప్రభువారు ఈ లోకంలోకి పాపము లేనివాడిగా రావాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పాపం అనేది శరీరంతో వచ్చేది కాదు. దీని గురించి ఎంత పిక్కొని వస్తున్నారో ప్రజలు నాకు అర్థం కావట్లేదు. నేను అప్పుల్లోకి ఎలా వెళ్తాను, నేను అప్పుల బారిని ఎలా పడతాను? చాలా సింపుల్గా చెప్పాలంటే, మా నాన్నగారు ₹1 కోటి ఆస్తి సంపాదించి చచ్చిపోతే ఆ కోటి ఆస్తి నాదే.
ఆ కోటి ఆస్తి నాదే. కానీ ఒకవేళ మా నాన్నగారు ₹1,00,00,000 అప్పు చేసి చచ్చిపోతే ఆ అప్పు ఎవరు తీర్చాలి? నేను తీర్చాలి. దాన్ని లీగల్ ట్రాన్స్ఫర్ అంటారు. లీగల్ ట్రాన్స్ఫర్ అంటే చట్టబద్ధంగా అది నాకు వచ్చింది. చట్టబద్ధంగా. మీకు విషయం లేదో తెలుసో లేదో, ఇప్పుడు రతన్ టాటా గారు ఈరోజు చనిపోయారు. రతన్ టాటా గారు కోటీశ్వరుడు. భారతదేశంలో అతి ధనికులకు చెందినటువంటి వాళ్ళలో ప్రథముల్లో 3 ఒకడు ఆయన. అంత గొప్పోడు. అయితే ఆయన లీగల్గా తన ఆస్తిని ఎవరికో ఒకరికి రాసి ఇచ్చేశాడు. ఇక వాళ్ళదే. ఇట్ ఈస్ ఎ లీగల్ ట్రాన్స్ఫర్. కాబట్టి ఇది లీగల్ ట్రాన్స్ఫర్. అయితే పాపం అనేది లీగల్గా ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది? తండ్రి దగ్గర నుంచి. యేసు ప్రభు వారికి ఇహలోక పరంగా తండ్రి లేడు. ఇహలోక పరంగా తండ్రి లేడు. ఆయన ఇహలోక పరంగా తండ్రి లేడు కాబట్టి పాపము లేకుండా పుట్టాడు ఆయన. కానీ మానవుల్ని ఆయన రిప్రజెంట్ చేయాలి. హీ హ్యాస్ టు రిప్రజెంట్ హ్యుమానిటీ. మానవుల్ని ఆయన ప్రతినిధిగా ఉండాలి. ఆయన మరియమ్మకు పుట్టాడు, మానవుల ప్రతినిధి. తండ్రి లేకుండా పుట్టాడు, పాపము లేనటువంటి వాడు. చాలా క్లారిటీ అక్కడ మనకు వస్తూ ఉంది. అందుకనే ఆయన కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టెను. స్త్రీ అనే మాట నొక్కి ఒక్కాణిస్తున్నాడు. స్త్రీ అనేటువంటి మాట, పురుష సంయోగం లేకుండా పుట్టాడు అనేటువంటి మాట. అందుకనే ఖురాన్లో 26 సార్లు ఈసా బిన్ మరియం అని ప్రస్తావించారు. మరియమ్మ తనయుడు అని ప్రస్తావించాడు. సో ఇది మనకి రెండవదిగా కనబడుతుంది. మొదటిది ప్రవచనాల యొక్క నెరవేర్పు, రెండవది అసాధారణ ప్రవేశం. మీకు 2 minutes టైం ఇస్తాను నేను. ఇప్పుడు మీకు 3rd and 4th కొంచెం టఫ్గా ఉంటుంది. 2 minutes టైం ఇస్తాను. ఆ పక్క ఈ పక్కన వర్షం వస్తుంది. 2 minutes టైం ఇస్తున్నాను, అడ్జస్ట్ అయిపోండి. దెన్ ఐల్ గో ఫర్దర్. మీరు నేను మాట్లాడుతున్నప్పుడు లేవద్దు. ఐఎమ్ గివింగ్ యూ 2 minutes టైం. వర్షం మీ మీద పడుతుంటే లోనికి వచ్చేయండి. దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ కూడా కొంతమంది కదులుతున్నారు. ఐ డోంట్ వాంట్ ఎనీ మూవ్మెంట్. ఎవరన్నా కదిలారంటే నాకు కోపం వస్తుంది. చాలా సీరియస్ టీచింగ్ ఇది. మామూలు ప్రసంగం అప్పుడు కొంచెం అటు ఇటు కదిలినా పర్లేదు. ఒక సెంటెన్స్ మిస్ అయితే లింక్ మిస్ అవుద్ది, తర్వాత మీకు అర్థం కాదు. అందుకని డోంట్ మూవ్. లిసన్. వినండి. ఇది మీకు జీవాన్ని ఇస్తుంది. ఇట్ గివ్స్ యూ లైఫ్. ఇది మీకు నిత్యత్వాన్ని ఇస్తుంది. ఇట్ గివ్స్ యూ ఇటర్నిటీ. ఇట్ గివ్స్ యూ అ ప్లేస్ ఇన్ హెవెన్. మీకు పరలోకంలో స్థానాన్ని ఇస్తుంది. నేను కాదు, ద గాస్పుల్. ఆ గాస్పుల్ జీసస్ క్రైస్ట్. అది మీరు వింటున్నారు. అందుకని ఇక మూడోది విలక్షణమైనటువంటి జీవితం, పాపరహిత జీవితం, అసాధారణమైనటువంటి సవాళ్ళు. యేసుక్రీస్తు పాపరహితుడు ఎలా చెప్పగలుగుతావు? నేను వెళ్ళి చెక్ చేయడానికి లేదు కదా. ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ మనకు ఎలా తెలుస్తుంది? రతన్ టాటా గారి క్యారెక్టర్ ఎలా తెలుస్తుంది? ప్రజలు చెప్పిన మాటను బట్టి, ఆయన గురించి ప్రజలు ఇచ్చినటువంటి విశ్లేషణ బట్టి. దట్స్ ఆల్. యేసు ప్రభు పాపరహితుడు అని మొట్టమొదట శత్రువులు చెప్తున్నారు. శత్రువుల మాటలు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. పేతురు అంటున్నాడు, ఐఎమ్ సో సారీ, అక్కడ శత్రువులు కాదు ఉండాల్సింది, మిత్రులు. ఐఎమ్ సో సారీ. అక్కడ మిత్రులు ఉండాలి. మిత్రులు చెప్పినటువంటి మాట. పేతురు గారు అంటున్నారు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటన ఏ కపటం లేదు. ఎందుకన్నాడు ఈ మాట? ఆయన నోరు మెదపలేదు. దగ్గరుండి చూశాడు పేతురు గారు. అందుకని ఆ మాట రాస్తా ఉన్నాడు. రెండో వ్యక్తి ఎవరు? పౌలు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాం. ఆయన మన కోసం పాపము అయిపోయాడు. మూడోది ఇస్కరియోతు యోధా, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసేది.
శిష్యులు వీళ్ళు యేసుప్రభు గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం. ఇప్పుడు ఐఎమ్ సో సారీ, ఇందాక ఉండాల్సింది శిష్యులు, ఇప్పుడు ఉండాల్సింది శత్రువులు. టైటిల్ అటు ఇటు అయింది, ఐఎమ్ సో సారీ. పిలాతు, ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాధిని. ప్రశ్నలు వేసి 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 కొంచెం నీళ్ళు తీసుకురండి అని చేతులు కడుక్కోవడం మొదలు. బాబు గబుక్కును కూర్చో ఆయన, బాస్ కదలొద్దు, పక్కన వాళ్ళతో మాట్లాడద్దు, హలో పలకరించే మాట కాదు, వినినా ఇంకా పలకరించొద్దు బాస్. ఇప్పుడు పరామర్శించి ఏం జరుగుతుంది, ఆయన ఎవరో ఏం అడగాల్సిన అవసరం లేదు. ఈయన నా ఇంకా చూడు, అలా మాస్టర్ నా ఇంకా చూడు, అటు ఇటు చూడొద్దు, నా ఇంకే రైట్, దట్స్ ఇట్. ఓకే, ఆయన చాలా రకాలైనటువంటి వాదనలు చేసి యేసు ప్రభుని అడిగాడు, నువ్వు నోరు తెరు, నువ్వు చెప్పు అంటే యేసు ప్రభు నోరు తెరలేదు. నువ్వు సత్యమా? అవును. సత్యం అంటే ఏంటి అని అడిగాడు. జవాబు చెప్పే లోపల వెళ్ళిపోయి చేతులు కడుక్కున్నాడు. ఎందుకు కడుక్కున్నావు అంటే, ఈయనలో నాకు ఏ దోషం కనబడలేదు, నేను ఇన్వెస్టిగేట్ చేశా, ఈయనలో నాకు ఏ దోషం కనబడలేదు. పిలాతు గారి భార్య, అయ్యా కల వచ్చింది, ఈ నీతిమంతుడు, ఇంజోలికి వెళ్ళొద్దు నువ్వు. యేసు ప్రభుని సిలువెక్కిచ్చి చంపటానికి అధికారం తీసుకున్న వ్యక్తి యేసు ప్రభు వారి సిలువ మీద తలవాలు చేశాడు, చీకటి కమ్ముకుంది. నెత్తి మీద ఉన్నటువంటి ఆ హెల్మెట్ తీసేసి పక్కన పెట్టుకొని అంటున్నటువంటి మాట, నిజముగా ఆయన దేవుని కుమారుడు. మొట్టమొదటిగా యేసు ప్రభుని దేవుని కుమారుడు అని సిలువ దగ్గరే చెప్పింది, ఒప్పుకుంది ఎవరో తెలుసా? ఒక రోమన్ అధికారి, రోమన్ సెంచూరియన్. ఈ పాయింట్స్ మీకు అర్థమవుతలేదు నాకు తెలీదు. ఈ పాయింట్స్ ఒక్కొక్కటి ఒక ఆణిముత్యం, ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యం. ఈయన ఏ పత్తి తప్పిదము చేయలేదు. యేసు ప్రభుతో పాటు సిలువ మీద ఉన్నటువంటి దొంగ శిష్యులు చెప్పారు ఆయన నీతిమంతుడని, ఆయన శత్రువులు చెప్పారు ఆయన నీతిమంతుడు అని. యేసు ప్రభు వారు సవాలు చేశాడు. ఆయన చేసిన సవాలని తెలుసా? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను, నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరో? సవాలు చేశాడు ఆయన. హీ ఛాలెంజ్డ్. ప్రపంచంలో ఎవరైనా ఇలాంటి సవాలు విసిరారా? నో వన్. జీసస్ క్రైస్ట్ ఒక్కడే ఆ సవాలు విసిరాడు. నాలో పాపం ఉందని ఎవరు చెప్పగలరు? పక్షవాయువు గల ఒక మనిషిని పాపములు క్షమించాడు. పక్షవాయు కలిగిన వాడిని పైన కప్పు తీసేసి దింపారు, నీ పాపాలు క్షమించేస్తున్నాను అని అంటే, వీళ్ళ చాలామందికి ఒక ప్రశ్న వచ్చింది, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమించగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకోండి. యేసయ్య పాపాలు లేనివాడే కాదు, పాపాలు క్షమించాడు. పాపాత్మురాలైన ఒక స్త్రీని యేసు క్షమించాడు. పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనిరి. సో జీసస్ వేసిన సవాళ్ళు, జీసస్ చేసిన పనులు ఆయన నీతిమంతుడు అని చెప్తున్నాయి. యేసు ప్రభువారు పాపరహితుడు. అవసరమా? దీంతో యేసు ప్రభు ఒక్కడే ఎందుకు రక్షకుడు అవ్వగలిగాడు మీకు అర్థమైపోద్ది. మళ్ళీ చెప్తున్నాను, ఇది డిబేట్ కోసం కాదు, డిస్కషన్ కోసం కాదు, డిక్లరేషన్. యేసు ప్రభు ఒక్కడే ఎందుకు దేవుడు, యేసు ప్రభు ఒక్కడే ఎందుకు రక్షకుడు, యేసు ప్రభు ఒక్కడే అనంటే సిద్ధాంతపరంగా చెప్పాలంటే, ఒక పాపి మనల్ని పాపము నుండి రక్షించలేడు. యేసు ప్రభువులో పాపము లేదు. పాపము లేకుండా పుట్టాడు, పాపము చేయకుండా జీవించాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చెయ్యలేదు. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వల్లే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. మొదటిదే, హీ ఈజ్ సిన్లెస్.
రెండోది, అపవిత్రమైన బలిని దేవుడు అంగీకరించలేడు. ఆయనే పాపము కలిగిన వాడైతే తనని తాను బలిగా అర్పించుకోలేడు. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. యేసుప్రభు వారు పాపము లేనివాడు. మూడోది, ఒక రుణాన్ని మరో రుణస్థుడు తీర్చలేడు. ఒక అప్పుని ఇంకో అప్పున్నవాడు తీర్చలేడు. యేసయ్య అప్పు లేనాడు, అందుకే నీ నా అప్పు తీర్చగలిగాడు. ఆయన రుణస్థుడు కాదు, అందుకే నీ నా రుణాన్ని తీర్చగలిగాడు. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికించబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడిన. నాలుగోది, మునిగిపోతున్న వ్యక్తి ఎవరిని కాపాడలేడు. ఆయన మునిగిపోయేవాడు కాదు, మునిగిపోతున్న నిన్ను నన్ను రక్షించడానికి వచ్చినవాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఒక పాపి మనల్ని పాపం నుండి రక్షించలేడు. అపవిత్రమైన బలిని దేవుడు అంగీకరించలేడు. మన రుణాన్ని మరో రుణస్థుడు తీర్చలేడు. మునిగిపోతున్న వ్యక్తి ఎవరిని కాపాడలేడు. పాపి అయిన రక్షకుడు పాపులను రక్షించలేడు. పాపరహిత రక్షకుడు మాత్రమే పాపుల్ని రక్షించగలడు. 3 పాయింట్స్ అయిపోయినాయి ఇప్పటిదాకా. పాయింట్ నెంబర్ 1, ప్రవచనాల యొక్క నెరవేర్పు. పాయింట్ నెంబర్ 2, అసాధారణమైన ప్రవేశం. పాయింట్ నెంబర్ 3, విలక్షణ జీవితం. పాయింట్ నెంబర్ 4, ఆయన అసాధారణమైన, పాయింట్ నెంబర్ 3లో సెకండ్ పార్ట్, అసాధారణమైన సవాళ్ళు. ఐ యామ్. ఈ మాట ఇంగ్లీష్లో అంత విలువ ఉన్నది కాదు, కానీ గ్రీకులో చాలా విలువైనది. ఎగో ఏమి ఈ పదాన్ని ఎవరు పడితే వాడు వాడటానికి వీల్లేదు. దేవుడు మాత్రమే పాపాలని క్షమించగలడు. శాస్త్రులు కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదోష చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడని తమ హృదయములో ఆలోచించుకొనేది. నేను దేవుణ్ణి, నేను పాపాలు క్షమించగలను. యోధ మత నాయకులకి టెన్షన్ పుట్టుకొచ్చింది. ఇతడు ఎవరు? యేసుప్రభు ఉన్నాడు చూడండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని, ఐ హ్యావ్ ది అథారిటీ టు ఫర్గివ్. ఎవడా యేసు ప్రభు దేవుడు కాదు అనేవాడు? ఎవడాడు? ఇంత స్పష్టమైన స్టేట్మెంట్ ఉంటే నాకు పాపాలు క్షమించే అధికారం ఉన్నది. చట్టం ఏం చెప్తుంది? పాపాలు క్షమించగలిగే దేవుడు ఒక్కడే అని. అంటే యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? ఐఎమ్ గాడ్, నేను దేవుణ్ణి అని చెప్తున్నాడు. యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడి ముందు నిలబడ్డాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక పదాన్ని మీరు చాలా లూజ్గా వాడతారు, దాన్ని మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడి ముందు నిలబడ్డాడు. ప్రధాన యాజకుడు అడుగుతున్నాడు, నువ్వు మెస్సేవా? నువ్వు యేసయ్యవా? నువ్వు రక్షకుడువా? మేము ఎదురు చూస్తున్నటువంటి విమోచకుడు నువ్వేనా అని అడిగాడు. యేసుప్రభు వారు నువ్వు అన్నట్టే. అయితే అతను అడిగేటప్పుడు అలా అడగల. ఎవరు? ప్రధాన యాజకుడు. బహుశా నెత్తి మీద అలా చేసుకున్నాడేమో. ఆనపెట్టి అడుగుతున్నా చెప్పు, దేవుడి మీద ఒట్టేసి అడుగుతున్నా చెప్పని. చూడండి అక్కడ ఉన్నటువంటి అందుకు ప్రధాన యాజకుడు ఆయన్ని చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అయితే, జాగ్రత్త వినండి, దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అయితే, జాగ్రత్త వినండి ఆ పదాలు, దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టిచున్నానను. అందుకు యేసు, చూడండి యేసు ప్రభు ఇచ్చిన జవాబు ఏంటో. అందుకు యేసు, నువ్వు అన్నట్లే అతను అడిగింది, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు క్రీస్తువా? అది యాజకుడు అడిగింది. యేసు ప్రభు ఇచ్చినటువంటి మాట ఏంటి? ఇది మొదలుకొని
ఇది మొదలుకొని మనుష్య కుమారుడు, ఆయన అడిగింది నువ్వు దేవుని కుమారుడు అని. యేసుప్రభు చెప్తుంది, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కూడి పార్శ్వంలో కూర్చుండుటయు ఆకాశ మేఘారుడే వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పనేమే, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు. నువ్వు దేవుని కుమారుడు అని అడిగాడు, ఈయనేమో నేను మనుష్య కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు, ఈయనేమో కోటు చింపేసుకున్నాడు. ఏంటి సార్ ఇదేంటిది? ఆయన అడిగింది నువ్వు దేవుని కుమారుడు అని, ఈయన చెప్పింది నేను మనుష్య కుమారుణ్ణని, ఈయనేమో కోటు చింపేసుకున్నాడు. ఏంటి సార్ ఏంటి దీని అర్థం? పైగా వీళ్ళు ఏమంటున్నారు, ఇతను దేవదూషణ చేశాడు, నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడు. ఎందుకు వచ్చింది సార్ ఇది అని అంటే, మనుష్య కుమారుడు, జాగ్రత్తమేనండి, మనుష్య కుమారుడు అనేది టైటిల్ పేరు, అది టైటిల్. చక్రవర్తి రెండు రకాలుగా వాడచ్చు, రెండు రకాలుగా. ఒకటి చక్రవర్తి పేరు, రెండోది చక్రవర్తి బిరుదు. ఇక్కడ మనుష్య కుమారుడు బిరుదు, టైటిల్. ఆ టైటిల్ యేసుప్రభువారు తనకిచ్చుకున్నాడు, మనుష్య కుమారుని నేనే. ఈ టైటిల్ ఎక్కడిదే? ఈ టైటిల్కున్న విలువ ఏంటి? ఇది చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడి కానీ వృద్ధుడిగా వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖం నాకు తేబడను. సకజనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికీ తొలగిపోదు, ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. యేసుప్రభువు ఏమన్నారు తెలుసా? దానియేలు ప్రవచించిన ఆ మనుష్య కుమారుణ్ణి నేనే. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, రెండు ఒకటే విధమైనటువంటి భావం కలిగింది. దేవుని కుమారుడు అంటే దేవుడు పుట్టినోడు, మనుష్య కుమారుడు అంటే మనిషికి పుట్టినోడు అని కాదు. రెండు కూడా దైవికమైన టైటిల్స్, రెండు కూడా దైవికమైన టైటిల్స్. ఆ రెండు టైటిల్స్ నావే, యేసుప్రభువు వారు చెప్పారు. ఇక నెక్స్ట్, అందుకు యూదులు నీవు మనుష్యుడివై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు కనుక దేవదోషం చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదము. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. కానీ మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పారు. కొంతమంది నన్ను ఈ ప్రశ్నలు అడుగుతారు, ఏమండి యేసు ప్రభు నేను దేవుణ్ణి అని చెప్పుకున్నాడా అని. దేవుణ్ణి అని చెప్పుకోకపోతే వీళ్ళు కోట్లు ఎందుకు చింపేసుకోవాలరా, రాళ్ళు ఎందుకు పట్టుకోవాలరా బాబు, సిలువ ఎందుకు ఎక్కించాలరా ఆయన్ని? వాళ్ళు పిచ్చోళ్ళా, నువ్వు పిచ్చోడువా? యేసు ప్రభు దేవుడని చెప్పకపోతే అసలు గొడవ ఉండేది కాదుగా. పిలాతు దగ్గర కాదే ఉత్తిన అన్నానంటే అయిపోయిండేది కదా, అనలేదు కదా ఆయన. అంత మతి లేకుండా ఎలా ఉంటారా మీరు? ఇది మళ్ళీ డిబేట్ కాదు, డిస్కషన్ కాదు, డిక్లరేషన్. నేను ఒకడితో డిబేటు డిస్కషన్ చేసేటంత ఓపిక లేదు నాకు. పనికి మాలిన వాళ్ళతో మాడాల్సిన అవసరం లేదు నాకు. ఎంటావా కూసో నేను బస్. డిస్కషన్ అంటావా, బయట కాఫీ హోటల్ ఉంది, పనికి మాలిన ఎదవలు కూర్చుంటారా, అడిగెళ్ళు. నా దగ్గర రావద్దు, ఆ దినాలు అయిపోయింది. ఇంతకంటే క్లారిటీగా ఎవడు చెప్తాడు నీకు? ఎవడు చెప్తాడు నీకు ఇంతకంటే క్లారిటీగా? రాళ్ళు తీసుకుంటే ఎందుకు తీసుకున్నారంటే నువ్వు దేవుడు అని చెప్తున్నావా, నువ్వు దేవుడు అని చెప్తున్నావు. దీని కింద మాట ఉంటుంది, ఏమండి మీరు కూడా దేవుళ్ళు అన్నారు కదా అనేసి. ఆయన దేవుళ్ళు అన్నది కోర్టులో ఉపయోగించే పదానికి, కోర్టులో ఉపయోగించే పదానికి. కీర్తనలో 82:6 వచనం ఉంది. కాబట్టి యేసు ప్రభువారు రెండు విధాలుగా నేను జడ్జిని, నేను దేవుణ్ణి రెండు ఒప్పుకున్నాడైనా. ఐ యామ్, చాలా స్పష్టంగా ఐ యామ్ అని ఒప్పుకున్నాడు.
ఈ ఐయామ్ అనేది ఎగోయమి అన్నాను కదా. మోషే నీ పేరేంటి అని అడిగాడు. అప్పుడు దాకా దేవుడు తన పేరు చెప్పలేదు. అప్పుడు చెప్తున్నాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఐయామ్ అది నా పేరు, ఐయామ్ అది నా పేరు. ఎవడైనా సరే నువ్వెవడవరా అంటే ఐయామ్ తర్వాత ఏదో ఒకటి పెట్టాలి. ఐయామ్ ఎడ్వర్డ్, ఐయామ్ రవి విన్సెంట్, ఐయామ్ సో అండ్ సో. కానీ దేవుడు ఐయామ్ అంతే, ఇంకేం చెప్పడైనా. నేనంటే నేనే, నేనంటే నేనే. నాకు పేరు పెట్టడానికి ఎవరికి లేదా? నీకెవడరా పేరు పెట్టింది? మా తాత. నీకెవడరా? మా బాబాయ్. నీకెవడరా? మా పిన్ని. నీకెవడరా? మా అత్త. మరి నాకెవడు లేడు, అత్త తాత బాబాయ్ మామయ్య ఎవడు లేడు పేరు పెట్టడానికి. నా ముందు ఎవడు లేడు నా పేరు పెట్టడానికి. నా పేరు ఎట్టేవాడు ఎవడు లేడా? నేనే. ఐయామ్, ఐయామ్. ఆ మాట దేవుడు ఒక్కడే ఉపయోగిస్తాడు, ఐయామ్ అనేది. ఐయామ్ అను, నేను ఉన్నవాడను. పాత నిబంధనలో యెహోవా తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, తన నామాన్ని బయలుపరచడానికి ఉపయోగించింది. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని ఉపయోగించాడు తన కోసం. చూడండి, యోహాను 8:58 అబ్రహాము పుట్టక మునిపే ఉన్నాను నేనే. ఇంగ్లీష్లో అయితే అలా ఉంటుంది, బిఫోర్ అబ్రహాం వాజ్ ఐయామ్. నేనే ఐయామ్. తెలుగులోకి వచ్చేప్పటికి సెంటెన్స్ లాగా రాశారు, కానీ ఎలా చదవాలి తెలుసా? అబ్రహాము పుట్టక మునుపు ఉన్నాను నేనే. అది ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్. మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి చూడండి, వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. ఎందుకు రాళ్ళు తీశారు సార్? ఎందుకు రాళ్ళు తీశారు? నేనే. కోపం వచ్చింది వాళ్ళకి, నేనే. కోపం వచ్చింది. యేసు ప్రభువారు నేనే అంటే 7 సార్లు ఉపయోగించాడు ఆయన, 7 times. జీవాహారం నేనే, నేను లోకమునకు వెలుగుని, నేను ద్వారమును, నేను గొర్రెలకు మంచి కాపరిని, పునరుద్ధానమును జీవమును నేనే, నేనే మార్గమును సత్యమును జీవమును, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేనే. సో 3 points అయిపోయినాయి. ఇప్పుడు 4th పాయింట్కి వద్దాం. శక్తిని ప్రదర్శించిన జీవితం. దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు. ఎందుకో తెలుసా? జీసస్ క్రైస్ట్ అద్భుతాలు చేశాడు, నేను కాదనట్లేదు. అద్భుతాలు బట్టి ఆయన దేవుడు అని డైరెక్ట్గా ఎప్పుడు రుజువు చేసుకోలేదు. అద్భుతాలను బట్టి తన వైపు ఆకర్షించుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. అద్భుతాలు బట్టి తన మాట వినేటట్లు చేసుకున్నాడు. అద్భుతాన్ని దేవుడు సైన్గా వాడుకున్నాడు, సూచన బోర్డుగా. దేవుడు 7 రకాలైనటువంటి అద్భుతాలు చేశాడు యేసుప్రభువారు. మొదటిది నీటిని ద్రాక్షారసంగా మార్చడం, ఇది పదార్థానికి సంబంధించింది. 2 5 రొట్లు 2 చేపలు బోల్డ్ మందికి పంచిపెట్టారు, ఇది రాశికి సంబంధించింది. 3 పుట్టుగుడ్డు వాడికి చూపునిచ్చాడు, ఇది నాణ్యత వాసికి సంబంధించింది. 4 లాజర్ను మృతుల్లో నుండి లేపుకున్నాడు తన కోసం, సంబంధం, రిలేషన్. 5వది దూరము నుంచి అధికారిని యొక్క బిడ్డను స్వస్థపరిచాడు, స్పేస్. 38 సంవత్సరాలు చేతకాని వాడిగా పడిపోయిన వాడిని బాగు చేశాడు, సమయము, టైం. లాస్ట్, నీటిపైన నడుచుట అసాధారణమైనటువంటి స్థానం. 7 రకాలైనటువంటి అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. 7 రకాలు అద్భుతాలు, కొన్ని వేలు చేశాడు, కానీ 7 కేటగిరీస్. ఈ 7 కేటగిరీస్ని బట్టి తన శక్తిని ప్రదర్శించాడు. సృష్టి మీద, పదార్థం మీద, సమయం మీద, మరణం మీద, శక్తుల మీద 7 kinds అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు. నా దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దీంతో నేను ఐ విల్ టేకప్ ది లంచ్. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు భూమి మీదకి? వై డిడ్ యూ కమ్? నేను మొదలుపెట్టి 86 minutes అయింది. ఓకే, ఐఎమ్ వెరీ మచ్ గోయింగ్ అకార్డింగ్ టు ద టైం. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? యేసు ప్రభువారు మన కోసం ఏం చేశాడు? వాట్ డిడ్ హీ డూ? ఏం చేశాడండి యేసు ప్రభువారు? మీ దగ్గర బైబిల్స్ ఉంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒక 5-6 వచనాలు క్విక్గా చూస్తాం.
ఒక సిరీస్ లాగా. ఆ వచనాలు మీరు తెలుసుకోండి. ఒకవేళ తీయడం బద్ధకం అయితే స్క్రీన్ మీద చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం జాగ్రత్త వినండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియబడుచున్నది. నేను చదువుతాను అమ్మగారు, మీరు అంత ఆవేశపడిపోక్కర్లేదు, నాలాగా మీరు అవ్వక్కర్లేదు. నేను ఎలాగో పనికి మాలలో నాకు గొంతు పోయింది, మీరెందుకు పోగొట్టుకుంటారు, ఉంచుకోండి. ఓకే, ఈ వచనాన్ని మనం మన సమస్యగా ఆలోచిద్దాం. మనకు ఒంట్లో బాగాలేదు, ఎక్కడికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు థర్మామీటర్ ఉపయోగిస్తాడు, లేదంటే స్టెథోస్కోప్ ఉపయోగిస్తాడు. ఈ థర్మామీటర్ కానీ స్టెథోస్కోప్ కానీ ఉపయోగిస్తే ఆయనకి ఏం తెలుసుద్ది? నీకు జ్వరం ఉందో లేదో తెలుసుద్ది. I know this will happen. I know this will happen. When the cross comes, the Satan will be disturbed. I know. I know. Wow. What a moment it is. What a moment it is. ఎందుకని ఇప్పుడే కరెంటు పోయింది అని ఏం ప్రశ్న ఎక్కర్లేదు. ఆడికి వణికి పుట్టింది ఇప్పుడు. This man is coming to the cross and he will declare why Jesus has come. He is worried. He is worried. Is there a substitute for this? అయ్యగారు, మైక్ పనిచేస్తుందని నాకు అర్థమవుతుంది. నేను దాన్ని అడగల, బొమ్మల కోసం అడిగా. అది 1 minute అయితే వస్తుందా? ఆన్లైన్ వస్తుంది కాబట్టి మీరు ఆన్లైన్లో చూసుకుంటారా? యోవిష్, మీ మొబైల్స్ ఆన్ చేసి ఆన్లైన్లో చూసుకోండి. విల్ డూ ఇట్. ఓకే, దట్స్ వండర్ఫుల్ ఛాలెంజ్. మీకు మొబైల్ లేకపోతే పక్కింటి వాళ్ళ దగ్గర చూడండి. అంటే పక్కింటి కంటే ఇంటి కాదు, పక్కోళ్ళు. రైట్. మనకు ఒంట్లో బాగోపోతే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు అయితే థర్మామీటర్ కానీ స్టెథోస్కోప్ కానీ వాడతారు. ఆయన ఆ రెండిట్లో వాడినప్పుడు ఆయన తెలిసేది ఏంటంటే మనకి జబ్బు ఉంది అని నిర్ధారణ చేయడానికి మాత్రమే పనికొస్తుంది. సో నా స్టేట్మెంట్ నెంబర్ 1 ఏంటంటే, చట్టం ఎందుకు పనికొస్తుంది? చట్టం ఎందుకు పనికొస్తుంది అంటే నేరారోపణ చేయడానికి. దట్స్ ఆల్. చట్టం చేయగలిగేదల్లా ఒకటే, వీడు నేరస్తుడు, అంతకు మించి ఏం చేయలేదు. చట్టం ఈ పని చేయలేదు. చట్టం కానీ ధర్మశాస్త్రం కానీ థర్మామీటర్ కానీ నీకున్నటువంటి జబ్బుని తీలేవు. జబ్బుందే అని చెప్పుద్ది, అంతే. ధర్మశాస్త్రము చట్టము రోగ నిర్ధారణ చేయగలదు కానీ పరిష్కరించలేదు. ఇప్పుడు చదువుదాం, వచ్చాం చూడండి. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టుదో తెలియబడుచున్నది. కాబట్టి మతపరమైన జీవితం, చర్చికి వెళ్ళటం, బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండటం, ఇవన్నీ మంచివే కానీ అవి రక్షించలేవు. కానుకలు వెయ్యటం, బల్ల కార్యక్రమంలో చేతులు వేయటం, ఇవన్నీ మంచివే. సహవాసానికి వెళ్ళటం, ఇవన్నీ మంచివే కానీ ఇవి రక్షించలేవు. ఇవన్నీ దేనికి పనికొస్తాయి? థర్మామీటర్. ఇవన్నీ దేనికి పనికొస్తాయి? స్టెథోస్కోప్ లాంటివి. అయితే 21వ వచనం, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నాయి. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, నోట్లో థర్మామీటర్ పెట్టాడు, జ్వరం ఉందో లేదో చూశాడు. తర్వాత డాక్టర్ గారు ఏం చేస్తారు? థర్మామీటర్ పక్క పెట్టి ట్యాబ్లెట్లు రాసిస్తారు. థర్మామీటర్ మొక్కెరొక్కటి మనకెవడు, ఆయన ట్యాబ్లెట్లు రాసిస్తాడు. ఆ ట్యాబ్లెట్ మనం వేసుకుంటే 2 రోజుల తర్వాత మనం వెళ్తే మళ్ళీ ఏం చేస్తాడు? థర్మామీటర్ తీసి నోట్లో పెడతాడు. జ్వరం తగ్గిందా లేదో చూస్తాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, జ్వరం తగ్గిందా లేదా చెప్పేది ఎవరో? గట్టి చెప్పాలి.
థర్మామీటర్ చెప్పిందని మనకి చెప్పేది ఎవరు? ఇంతకీ జబ్బు తగ్గించింది ఎవరు? టాబ్లెట్. జబ్బు తగ్గించింది ఎవరు? తగ్గిందని చెప్పింది ఎవరు? ఆ థర్మామీటర్ చెప్పింది మనకి చెప్పింది ఎవరు? 3 విషయాలు క్లారిటీ వచ్చినాయి కదా. ఈ 3 ఎవరో మనం తెలుసుకుందాం. అది యేసుక్రీస్తునందల విశ్వాసం మూలమది. ఇప్పుడు టాబ్లెట్ పేరేంటి చెప్పండి నాకు? యేసుక్రీస్తు. టాబ్లెట్ పేరేంటి? నోట్లో వేసుకోవాల్సింది దేన్ని? టాబ్లెట్ని. మనం హృదయంలోకి తెచ్చుకోవాల్సింది ఎవరిని? అది యేసుక్రీస్తు నమ్మి నోట్లో వేసుకుంటే పని అవుతుంది. అది యేసుక్రీస్తునందల విశ్వాసం మూలమదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అన్నది. ఇప్పుడు చూడండి, జబ్బు ఉందని చెప్పేది ధర్మశాస్త్రం, పోగొట్టేది టాబ్లెట్. ఆ టాబ్లెట్ పేరేంటి? యేసు ప్రభు. తగ్గిందని చెప్పేది ఏంటి? ధర్మశాస్త్రం. తగ్గిందని మనకి చెప్పేది ఎవరు? ప్రవక్తలు. అయిపోయిందా? ఈ టాబ్లెట్ ఎవరికి కావాలి? ఇది మీకు బొమ్మ రూపంలో చూపిస్తాను. ఇది పైన స్క్రీన్లో ఉంటే బాగుండేది, సాతాను గారికి తెలుసు. ఓకే, ఇది మన పొజిషన్. జబ్బు వచ్చింది, మనం ఏడుస్తున్నటువంటి మనల్ని విశ్వాసం చూపించమని అంటున్నాడు. విశ్వాసం అంటే ఏంటి? ప్రతి దాన్ని వదిలిపెట్టేసి ఆయన మీద ఆనుకోవటం. ఈ 2 బొమ్మలు చూస్తే మీకు అర్థమవుతుంది. పూర్తిగా యేసు ప్రభు మీద ఆనుకోవటం. ఇది మనం చేయాల్సింది. ఎవరు చేయాలి? అందరూ చేయాలి. ఏ భేదము లేదు. అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, అందరూ. 34 వస్తే వాడు పాసా ఫెయిలా? 32 వచ్చినాడు, 3 వచ్చినాడు. ఈ ముగ్గురులో తేడా ఏమన్నా ఉందా? ఉంది. ఆళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటే. మీకు అర్థమైందా? ఆళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటే తేడా ఉంది. 3 మార్కులు వచ్చినాడు, 32 వచ్చినాడు చూశాడు అనుకో, 32 వచ్చినాడు కాలు రెగరేస్తాడు. సిగ్గులేదురా నీకు? మరి 3 వచ్చాయి, నా 32 వచ్చాయి అంటాడు. 34 కూడా 32 కలిస్తే కూడా అంతే. సిగ్గులేదురా నీకు? నాకు 34 వచ్చినా, నీకు 32. మనం కొట్లాడుకునేది కూడా అలాగే ఉంటుంది. సార్ నేను తాగుతాను కానీ గొడవ చేయను సార్ ఆడికిలాగా. నేను తాగి గొడవ చేస్తాను కానీ ఆడికిలాగా పెళ్ళాన్ని కొట్టాను సార్. నేను తాగి గొడవ చేసి నా పెళ్ళాన్ని కొడతాను కానీ ఆడిలాగా పక్కింటోటి పెళ్ళాన్ని కొట్టను సార్. మీకు అర్థమైంది కదండి? ఇది ఫెయిల్ అయిన వాళ్ళ వాదన. మనం ఆ విధంగా వాదించుకునే బ్యాచ్. అందుకనే ఏమన్నాడంటే, అందరికీ ఇది వర్తిస్తుంది, ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారు. అలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటనంట? కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, గ్రేస్, దేవుడు కృప చూపించాడు. దేవుడు కృప చూపించాడు. గ్రేస్ అంటే ఏంటి? తప్పు చేశాను, తప్పు చేస్తే నన్ను కొట్టాలి, అది లా, చట్టం. కొట్టకుండా వదిలేస్తే దాన్ని మర్సీ, దయ. కొట్టకుండా వదిలేసిన వాడికి 10 రూపాయలు ఇస్తే అది గ్రేస్. సో దేవుడు మనల్ని కొట్లా, మర్సీ, పాడన్, క్షమించాడు. కానీ మనకేం చేశాడు తెలుసా? నిత్య జీవాన్ని అవ్వడానికి ఇష్టపడ్డాడు. గ్రేస్, ఆయన గ్రేస్. కాబట్టి కృపచేతనే క్రీస్తునందలి విశ్వాసం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుటకు. నెక్స్ట్, అప్పుడు ఏమవుతుంది? మనకి ఏడ్చేవాళ్ళం, నవ్వేవాళ్ళం అవుతాం. బొమ్మ మారిపోయింది. 25-26 వచనాలు. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమ వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాదానముగా బయలుపరచును. దేవుడు అప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తం తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతుడిగా తీర్చువాడినై ఉండుటకు ఆయన అలాగు చేశాను. ఒకవేళ రవి విన్సెంట్ గారు స్టేజ్ మీదకి వచ్చి, నేను మొట్టమొదటిసారిగా ఈరోజు మీటింగ్కి వచ్చాను అనుకుందాం, మీకు పరిచయం చేస్తున్నాడు. నా ప్రియమిత్రుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, మంచి వ్యక్తి, మంచి వక్త, సహృదయుడు, చాలా మంచివాడు. ఆయన మంచి సమరేడు వంటి వాడు, నీతి న్యాయములు కలిగినటువంటి వాడు,
బిన్ లాడెన్ గారి సొంత తమ్ముడు అన్నాడు అనుకోండి, నవ్వుతున్నారు. ఎందుకని? ఎందుకు నవ్వుతున్నారు? ఇప్పుడు జాగ్రత్త వినండి. అలా చెప్తే ఇప్పుడు మీకు డౌట్ ఎవరి మీదకి వస్తుంది? రవిశంకర్ గారి మీదకి వస్తుంది. నన్ను దుర్మార్గుణ్ణి దుష్టుణ్ణి పట్టుకొని దేవుడు మంచోడు అని అంటే కనుక ఇప్పుడు డౌట్ ఎవరి మీదకి వస్తుంది? దేవుడి మీదకి వస్తుంది. చూడండి, నేను క్రాస్ ఎందుకు వచ్చిందో మీకు చాలా చక్కగా చెప్తున్నాను. ఇప్పుడు దేవుడికి ఒక సమస్య వచ్చి పడింది. ఏంటి ఆ సమస్య అంటే, నిన్ను అంగీకరించాలి, ప్రపంచాన్ని ఒప్పించాలి, సాతాన్ని ఒప్పించాలి, నిన్ను రక్షించాలి. ఎలాగా? నేను నీతిమంతుణ్ణి, అన్యాయం చేయలేను. నేను ప్రేమమయుణ్ణి, నిన్ను కాదనలేను. అందుకే ఏం చేశాడంటే యేసు ప్రభువారు ఏం చేశాడంటే, అయ్యా వాడిని తీసుకోండి, మరి వాడు చేసిన తప్పులకే నేను రక్తం కారుస్తానులే. యేసు ప్రభువారు తన రక్తాన్ని కార్చాడు. యేసు ప్రభువారు తన రక్తాన్ని కార్చారు. ఇది ఆయన చేసినటువంటి పని. ఇప్పుడు మనమేమో విశ్వాసం చూపించాం, దేవుడేమో కృపను చూపించాడు, యేసు ప్రభు ఏమో రక్తాన్ని కార్చాడు. వచ్చిన రిజల్ట్ ఏంటి తెలుసా? మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులు అని అంటే ఏంటి తెలుసా? వీళ్ళకి పాపం లేని వాళ్ళు అని. వీళ్ళు పాపము చేసినవన్నీ కొట్టేశాం. అది నీతిమంతులుగా ఎంచబట్టం అంటే. మీరు ఇక్కడితో ఆపేస్తే కనుక ఒక తప్పుడు బోధలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త వినండి. ఇక్కడితో ఆపేస్తే ఒక తప్పుడు బోధలోకి వెళ్ళిపోతారు. ఏంటా తప్పుడు బోధ అంటే, నన్ను నీతిమంతులుగా తీర్చేశాడు, నేను ఏమైనా చేసేయచ్చు, నేను ఎట్లాగన్నా బతికేయచ్చు. అది ఈ మధ్యన ప్రబలుతున్నటువంటి ఒక తప్పుడు బోధ. ఈ మధ్యన ప్రబలుతున్నటువంటి ఒక తప్పుడు బాధ అది. అయితే అందుకే మీరు జాగ్రత్త వినండి. కంప్లీట్గా వింటే కానీ మీకు అర్థం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, ఏం జరిగింది అనే విషయాన్ని యేసు మరణం మరియు పునరుద్ధానం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. మరణం వరకు నేను చెప్తాను. ఇప్పుడు మరణం వరకు ఐల్ టెల్ యూ డెత్. యేసు ప్రభు యొక్క మరణ వివరాలు బైబిల్లో మనకి ఇచ్చారు. 4 సువార్తికులు ఇచ్చారు. అంతేకాదు, కొరింథీయులకు రాసిన పత్రికలో రాశారు, రోమీలకు రాసిన పత్రికలో రాశారు, పేతురు రాసినటువంటి పత్రికలో రాశారు. ఈ వివరాలు మనకి చాలా అవసరం. యేసు ప్రభువారిని ఏ విధంగా సిలువ మీద చంపడం జరిగింది అనే దాన్ని మనం చూద్దాం. థ్యాంక్ గాడ్, క్రాస్ దగ్గరకు వచ్చేసేప్పుడు మళ్ళీ వచ్చేసింది. ఇట్స్ రియలీ థ్యాంక్ గాడ్. లెట్ us see what has happened. సిలువ అన్న దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిద్దాం. ఈరోజు క్రైస్తవులు మెడలో సిలువ వేసుకొని తిరుగుతున్నారు, చర్చి మీద సిలువలు పెడుతున్నారు, చర్చిలో సిలువ పెడుతున్నారు. ఎందుకని? సిలువకి ఆ విలువ ఎందుకు వచ్చింది? అసలు సిలువ ప్రజల దృష్టిలో ఎలాంటి భావం కలిగింది? సిలువ అంటే భయం, సిగ్గు, మరణం, ఈ 3 గుర్తు రావాలి. సిలువ అనగానే భయం, సిలువ అనగానే సిగ్గు, సిలువ అనగానే మరణం. ఎందుకని? సిలువ ఎవడికి పడితే వాడికి వేయరు. దేశద్రోహికి వేస్తారు, దేవదూషణ చేసిన వాళ్ళకి వేస్తారు, రోమీయుడు కాని వాడికి చేస్తారు, శత్రువులకి చేస్తారు, బానిసలకి చేస్తారు. సిలువ మరణం ఒక్కసారి చేయరు, ఆ సిలువను మోసుకొని వెళ్ళమంటారు. ప్రజలంతా చూస్తారు, రాళ్లతో కొడతారు, గేలి చేస్తారు, సిగ్గు. అందుకనే యేసుప్రభువు వారు ఏమన్నా తెలుసు, మీలో ఎవరైనా నన్ను వెంబడించుకోవాలంటే మీ సిలువెత్తుకొని రండి అన్నాడు. అంటే ఏంటి? నా కోసం సిగ్గు ఎదుర్కోవడానికి ఇష్టపడాలి. మిమ్మల్ని ప్రజలు సిగ్గుపరుస్తారు, నీచంగా మాట్లాడతారు. సో ఇది సిలువ. రెండోది, భయంకరమైన హింస మరియు క్రూరమైన మరణం. ఒక వ్యక్తిని కరెంటు షాక్తో చంపితే 5 సెకండ్లో చచ్చిపోతాడు. 5 seconds కరెంటు షాక్తో చంపితే. ఒక వ్యక్తిని ఉరేసి చంపితే 4 నిమిషాల్లో చచ్చిపోతాడు. 4 నిమిషాలు చచ్చిపోతాడు. అయితే ఒక వ్యక్తిని సిలువ మీద చంపితే ఆ వ్యక్తి కనీసం
6 రోజుల వరకు శిలువ మీద ఉంటాడు. 6 days 6 days 6 రోజుల దాకా చావడం. సార్ ఎందుకు 6 దగ్గర ఆగిపోయారంటే 7వ రోజు ఉండనివ్వరు. 6వ రోజున ఒకవేళ చావకపోతే అప్పుడు చంపేస్తారు. అందుకనే 6 రోజుల దాకా శిలువ మీద ఉంటాడు. నేను ఒక పురాతనమైనటువంటి డాక్యుమెంట్ చూశాను క్రాస్ గురించి. ఆ డాక్యుమెంట్లో ఒక పర్టికులర్ సన్నివేశం చూసి నాకు కళ్ళు వెంటనే మూసుకున్నాను. ఏంటే, ఒక వ్యక్తి శిలువ మీద ఎలా ఉంటాడు, అది యేసుప్రభు కాదు, శిలువ మరణం గురించి చూపిస్తున్నాడు. ఒక వ్యక్తి ఈ విధంగా ఉంటాడు, చేతులు 2, అయితే తన ముందు కొరడాతో కొట్టారు, అక్కడక్కడ మాంసం ముక్కలు బయటకు వచ్చేసి ఉన్నాయి. జాగ్రత్తగా ఉన్నాడు. ఒక గెద్ద మనోడు బతికే ఉన్నాడు. ఒక గెద్ద ఆ శిలువ మీద వాలి తన మాంసం ముక్కని లాక్కొని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. వీడు అరుస్తూ ఉంటాడు. అరుస్తూ ఉంటే ఆ గెద్ద వచ్చి ఇక్కడ నిలబడుతుంది. నిలబడి అది కొట్టే ప్రదేశం చూసినప్పుడు తట్టుకోలేపాను. కన్నును పొడిచి ఆ కంటిలోంచి వచ్చేటువంటి రసాన్ని తాగేసి కాకెళ్ళిపోయింది. వాడు బతుకున్నప్పుడే ఎంత భయంకరమో ఆలోచించండి, ఎంత క్రూరమైన మరణమో ఆలోచించండి. అంత క్రూరమైన మరణం ప్రపంచంలో ఇంకొకటి లేదంట. దెర్ ఇస్ నో అదర్ డెత్ వర్స్ దెన్ ది క్రూసిఫిక్షన్. 3వది బానిసలు మరియు తీవ్రవాదులకు మాత్రమే అది వర్తిస్తుంది. సరే, యేసు ప్రభుని పట్టుకున్నారు గురువారం సాయంత్రం. ఆయన్ని కోర్టుల చుట్టూ తిప్పడం మొదలుపెట్టారు. ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్లారు, పిలాత్ దగ్గర తీసుకెళ్లారు, హేరోద్ దగ్గర తీసుకెళ్లారు, మళ్ళీ పిలాత్ దగ్గర తీసుకెళ్లారు. పిలాత్ దగ్గరికి వాళ్ళు దేవాలయం ప్రెటోరియంలోకి వెళ్ళటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే ఆ రోజు ప్రిపరేషన్ డే, సబ్బాతు ముందు రోజు. కాబట్టి మేము లోనకి రాం, మేము బయట ఉంటాం, యేసుప్రభుని లోనికి తీసుకెళ్ళండి అన్నారు. యేసుప్రభుని లోనికి తీసుకెళ్ళాడు, వాదించాడు, మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు, చెప్పాడు, మళ్ళీ లోనికి వెళ్ళాడు. లోనికి బయటికి 6 సార్లు తిప్పాడు యేసుప్రభుని. యోహాను సువార్త 18వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. జీసస్ క్రైస్ట్తో పిలాతు సింగిల్గా ఉన్నాడు. సినిమాలో చూపించినట్లు జనాలు ఎవరు లేరు జనాలు, సింగిల్. లోన జనాలంతా బయట ఉన్నారు. అది సినిమా, ఇది నిజం. బయటికి లోనికి తిప్పుతా ఉన్నారు. ఇక తట్టుకోలేక, ఇతరులు ఏ తప్పు కనబడట్లేదు, ఓ పని చేయండి, మనకున్న అలవాటు ప్రకారం ఆయన్ని కొరడాతో కొట్టండి అని అన్నాడు. ఎందుకన్నాడు ఈ మాట? యూదులేమో యేసు దేవుడని చెప్పుకున్నాడు సార్, అందుకు కొట్టమని అడిగారు. రోమీలేమో యేసు రాజని చెప్పుకున్నాడు సార్ అని అన్నాడు. ఇంతకీ యేసు ప్రభు నువ్వెందుకు చచ్చిపోతున్నావు అంటే, మానవుడిని విమోచిస్తాను, నేను చచ్చిపోతున్నాను అన్నాడు. చూద్దాం ఏం జరిగింది అనేది. ఈ విధంగా కొరడాతో కొట్టమని ఆయన్ని అడిగారు. ఈ కొరడ 1.5 అడుగు చెక్క ఉంటుంది, దానికి 1.5 మీటర్ తోలు బెల్ట్ ఉంటుంది, చివరి 1/2 మీటర్ని పేలికలుగా చేస్తారు. ఒక్కొక్క పేలికి అయితే గాజు పెంకు, లేకపోతే ముళ్ళు, లేకపోతే సీసంతో తయారు చేసినటువంటి ఒక బాల్, లేదా ఒక ఎముక, ఏదో ఒకటి కట్టి దాన్ని ఏ విధంగా తిప్పుతూ ఉంటారు. మధ్యలో యేసుప్రభుని నుంచోపెట్టి ఇటు అటు 2 ఉంటారు. 1.5 అడుగున్నటువంటి చెక్కను భూమిలో పాతిపెట్టి 2 చేతులు అతన్ని ఆ చెక్కకేసి కట్టేస్తారు. యేసుప్రభు 6 అడుగులు ఎత్తుంటాడు, 1.5 అడుగు మాత్రమే ఇది ఉండేది. కాబట్టి కాళ్ళు పంగలు చాపి చాలా దూరం అయితే కానీ వంగలేడు ఆయన. ఆ విధంగా వంగి చేతులు కట్టేస్తే ఒంటి మీద ఒక్క బట్ట కూడా ఉండనివారు. పూర్తిగా నూడ్ అయిపోయాడు ఆయన. అంతకుముందు గెత్సెమనే తోటలో ఒక విచిత్రమైన సన్నివేశం జరిగింది. యేసు ప్రభువారు ఆవేదనతో ప్రార్థన చేస్తా, నా తండ్రి ఈ గిన్నె నా నుంచి దూరం చేయని అడిగాడు. అప్పుడు తన శరీరంలోంచి, ఇప్పుడు నాకు చెమట వస్తుంది, ఆ చెమట కాకుండా రక్తం వచ్చింది. ఇప్పుడు నాకు చెమట వచ్చింది, అప్పుడు ఆయనకి రక్తం వచ్చింది.
దీన్ని స్వెట్టింగ్ అంటారు. కానీ యేసు ప్రభు ఇలా అంటే ఆయనకు వచ్చిన రక్తాన్ని హెమటోటోడ్రోసిస్ అంటారు. బీపీ తంది 240 దాటి ఉండాలి, అప్పుడు జ్వరం వచ్చి ఉండాలి, ఆయనకి శరీరం అంతా ఉబ్బిపోయి ఉండాలి, సున్నితమైన శరీరం. దాని మీద కొరడాతో కొడితే లోనకలా గుచ్చుకుపోతుంది అంతే. ఇటొకడు అటొకడు నుంచొని ఉంటాడు, ఎదురుగా శతాధిపతి కూర్చొని ఒకటి ఆనంగానే మీద పడుతుంది. పడిన తర్వాత వెనక్కి లాగరు, దాన్ని గుండ్రం తిప్పుతారు. ఎందుకని? ఈ విధంగా ఎక్కడ పడితే ఇలా తిప్పితే ఇలాగ దున్నినట్లు అవుతుంది. సో ఇటు నుంచి ఓడగొట్టాడు, ఇటు నుంచి ఓడగొట్టాడు, ఇటు నుంచి ఇంటూ ఆకారంలో అచ్చు పడతా ఉంటుంది. చిన్న చిన్న మాంసం మొక్కల మధ్యలోంచి ఎగురుతూ ఉంటాయి. డైమండ్ షేప్లో మాంసం మొక్కలు, డైమండ్ షేప్లో. 15 దెబ్బలు అయ్యేటప్పటికి కొంతమంది మూర్ఛిల్లిపోతారు. 25 దెబ్బలు అయ్యేటప్పటికి తట్టుకోలేక చచ్చిపోతారు. కానీ యేసు ప్రభువు వారు 39 దెబ్బలు అనుభవించారు ఆయన. ఎందుకంటే 40 అంటానికి వాళ్ళకి ఇష్టం లేదు, 39 దగ్గర ఆపేస్తారు. 39 దెబ్బలు ఆయన్ని కొట్టారు ఇలాంటి కొరడాతో. కొట్టిన తర్వాత యూఫోర్బియా మిలి, అది చెట్టు పేరు. ద క్రైస్ట్ థార్న్, ఆ చెట్టు పేరు. మా ఇంట్లో ఆ చెట్టు ఉంది బెంగళూరులో, మా ఇంట్లో తీసిన ఫోటో అది. అది యేసు ప్రభు నెత్తి మీద కిరీటంగా వాడినటువంటి కొమ్మ, ఆ చెట్టు. దాన్ని గుండ్రంగా చేస్తే ఇంతలా ఉంటుంది అది కొమ్మ. దాని ముళ్ళు చాలా షార్ప్గా ఉంటాయి. మా ఇంట్లో ఉన్నది లేతది, ముదిరిపోతే 1.5 అంగుళం దాకా ఉంటుంది ముళ్ళు. దాన్ని ఇక్కడ పెడితే ఉండదు, ఎక్కడొకటి 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 చెక్కతో గోడలోకి మేకు దింపినట్లు దింపుతారు. ఆ తర్వాత రక్తం కారి కళ్ళల్లోకి వస్తే కళ్ళు మూసేసుకుంటే గోప మీద కొట్టి నిన్నెవడు కొట్టాడురా అని ప్రవచించమని అడిగారు. ఆ తర్వాత కనూష్ అని రాజుగారు వేసే కోట ఇప్పించారు. అది ఇక్కడ దాకా ఉంటుంది, కిందంత నగ్నం. చెమ్కీలు ఉన్నటువంటి ఆ కోటు యొక్క చెమ్కీలు గాయాల సందులోకి వెళ్ళి తాగితే కదలలేడు ఆయన. చేతిలో ఒక ఖర్జూరపు మట్ట పెట్టారు, దాన్ని పట్టుకొని ఆయన అలా ఉంటే యూదులకు రాజు అని అపహసించారు. పేతురు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. యేసుప్రభు వారు ఒక్కసారి కూడా నోరు మెదపలేదు ఆయన. అందుకే ఆయన రాస్తున్నాడు 1 పేతురు 2వ అధ్యాయంలో, ఒక్కసారి కూడా నోరు మెదపలేదు ఆయన, ఒక్కసారి కూడా నోరు మెదపలేదని. ఆ తర్వాత ఆయన్ని సిలువెక్కించడానికి ఇష్టపడ్డారు. ఆ నిలువుగా ఉన్నటువంటి కర్రను సెడాయిల్ అంటారు, అడ్డంగా ఉండే కర్రను పెటుబిలం అంటారు. మూడోది సింప్లెక్స్, మనిషిని ఇలా కూర్చోపెడతారు. ఈ 2 చేతులకి అయితే తాళ్ళు కడతారు, లేకపోతే మేకులు కడతారు. ఒకవేళ ఇక్కడ కర్ర ముక్క లేకపోతే ఇవి చీలుకొని కిందకు వచ్చి పడిపోయి చచ్చిపోతారు. అందుకని ఈ కర్ర ముక్క పెడితే మనిషి ఎక్కువసేపు బతుకుతాడు, ఎక్కువసేపు బాధపడతాడు, ఎక్కువసేపు నొప్పి అనుభవిస్తాడు. అందుకనే ఆ చిన్న కర్ర ముక్క పెట్టి దాన్ని మొయ్యమన్నాడు, దాన్ని పెడతారు. అయితే సిలువ మోసినప్పుడు ఆయన మోసేది అడ్డకర్ణ మాత్రమే, పెట్టుబలం మాత్రమే. ఇది పూర్తి సిలువను మొయ్యరు. పూర్తి సిలువను మోస్తే కింద పడాల్సిన పని లేదు, దాని మీద ఆనుకోవచ్చు. పూర్తి అడ్డకర్ర మాత్రమే ఉంటుంది కాబట్టి ముందుకు పడిపోయాడు ఆయన. ఈ అడ్డకర్ర సుమారు 60 కేజీల దాకా ఉంటుంది, 60 కేజీలు, 2 బియ్య బస్తాలు ఆ బరువు. చాలాసార్లు ముందుకు పడిపోయాడు ఆయన. పైగా ఇది ఎలా ఉంటుందనంటే దున్నేటప్పుడు ఉపయోగిస్తారే ఆ విధంగా. సో ఆ విధంగా పెట్టుబలం మోసుకుంటూ ఆయన వెళ్ళాడు. ఆయన శరీరం ఈ విధంగా అయ్యుండి ఉంటుంది. దీనికి ఇంగ్లీష్లో ఒక పదాన్ని ఉపయోగించారు, ఎక్స్క్రూషియేటింగ్ అని.
ఆ పదం ఎందుకు వచ్చిందో తెలుసా? అవుట్ ఆఫ్ ద క్రాస్, సిలువ వేదన నుంచి వచ్చినటువంటి పదం. ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, తట్టుకోలేనటువంటి నొప్పి. ఆ పదాన్ని సృష్టించిందే క్రాస్ని బట్టి. ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్, ఆ భయంకరమైనటువంటి దాంతో ఆయన బాధపడ్డాడు. సో ఆ విధంగా ఆయన సిలువను మోసుకొని వెళ్ళాడు. ఆ తర్వాత ఇటు 2 5 అంగుళాల మేకు, ఒకటి 11 అంగుళాల మేకు కాలు మీద కాలేసి ఇక్కడ ఆపి 3 మేకులతో ఆయన్ని కొట్టి సిలువ మీద ఉంచారు. యేసు ప్రభు వారి సిలువ మీద 6 గంటలుండి 6 గంటల తర్వాత చనిపోయాడు. యేసు ప్రభు వారు ఎలా చనిపోయి ఉంటాడు? యేసు ప్రభు వారి యొక్క చావు చివరి క్షణాలు ఎలా ఉండుంటాయి? ఆయన శరీరం దున్నేసినట్లు అయిపోయింది, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆ టైంలో ఆయనకి కలుగుతున్నటువంటి వేదన, కొరడాతో కొట్టడం బట్టి యేసుకి హైపోవాల్మిక్ షాక్ కలిగింది. షాక్, కొట్టి హైపో అంటే లో, వాల్యూమ్, బ్లడ్, రక్తం అంతా బయటకు కారిపోయింది. ఇప్పుడు రక్తం లేదు, రక్తం తక్కువైపోయింది. బ్లడ్లెస్నెస్తో కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు. యేసుప్రభు వారు అలాంటి సిచ్యువేషన్లోకి వచ్చారు. హైపోవాల్మిక్ షాక్. మీకు ప్రతి స్టేజీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి పెద్ద మొత్తంలో రక్తాన్ని కోల్పోయే ప్రభావాలను అనుభవిస్తాడు. ఎవరికైనా కోస్తే బ్లడ్ కారిపోతే 2 లీటర్స్ కారిపోతే కళ్ళు తిరిగి పడిపోతారు, దాహం వేస్తుంది, తట్టుకోలేరు. యేసు ప్రభు శరీరంలో బ్లడ్ అంతా కారిపోయింది. సిలువ మీద ఉన్నాడు ఆయన, ఎండ 3 గంటల సేపు. అలాంటి పరిస్థితుల్లో ఎంత భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నాడో ఆలోచించండి. హౌ పెయిన్ఫుల్, హౌ ఎక్స్క్రూషియేటింగ్ దట్ మస్ట్ బి. హౌ పెయిన్ఫుల్ అండ్ హౌ ఎక్స్క్రూషియేటింగ్ దట్ మస్ట్ బి. లేని రక్తాన్ని పంపడానికి గుండె ఆరాటం, గుండె గబగబా కొట్టేసుకుంటూ ఉంటుంది, కానీ రక్తం మాత్రం వెళ్ళదు. మిక్సీలో ఏ పదార్థం లేకుండా ఆన్ చేస్తే ఏమవుతుంది? సౌండ్ ఎక్కువ వచ్చి కాలిపోతుంది. గుండెకాయ పరిస్థితి అంటే పంపించడానికి రక్తం లేదు, గిరగిరా తిరిగేస్తుంది గుండెకాయ. హార్ట్ బీట్ చాలా ఎక్కువైపోతుంది, రక్తపోటు పడిపోతుంది, సర్క్యులేషన్ లేదు, మూర్ఛిల్లిపోతారు, స్పృహ తప్పి పడిపోతారు, కళ్ళు తిరిగి పడిపోతారు. మూత్రపిండాలు మూత్రాన్ని ఉత్పత్తి చేయడం ఆపేస్తుంది, మూత్రపిండాలు పనిచేయట్లేదు, కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది, హార్ట్ స్పీడ్గా కొట్టేసుకుంటుంది, బ్లడ్ సరిగ్గా పంప్ అవ్వట్లేదు, వ్యక్తికి చాలా దాహం వేస్తుంది. అలాంటి టైంలోనే నాకు దాహం అని అరిచాడు యేసయ్య. దాహం. ఆయనకి చేదు చిరతనివ్వడానికి ప్రయత్నం చేశారు. ఆ చేదు చిరతనిస్తే నాకితే ఏమైందో తెలుసా? ఆయన కొద్దిసేపు శ్రోతపై నొప్పి తెలియకుండా ఉండేవాడు. అందుకిద్దాం అనుకున్నారు. నో, నాకొద్దు, నాకు నొప్పి తెలియాలి, నేను నొప్పి గుండా వెళ్ళాలి, నేను నొప్పిని భరించాలి నా బిడ్డ కోసం, నా బిడ్డ కోసం. హీ డినైడ్ ఆ చేదు చిరతను ఆయన డినై చేశాడు. దప్పికతో తప్పిస్తారు. గాలి పీల్చడం చాలా కష్టమవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా ఉండే. ఇలా ఉన్నారు కదా, ఇప్పుడు గాలి లోనకి పీల్చాలంటే చూడండి విషయం. ఇప్పుడు గాలి పీల్చాలంటే నేను ఏమవ్వాలి? పైకి లేవాలి. ఎక్కడొక మేకుంది, ఎక్కడొక మేకుంది, 2 కాళ్ళకి మేకుంది అని అంటే పైకి లేవాలి. పైకి లేచినప్పుడల్లా గాయాలు చీల్తాయి, నొప్పి ఎక్కువ అవుతుంది. నిమిషానికి 12 సార్లు అనాలి, అనలేను, నొప్పి వస్తుంది, తగ్గించేస్తాను. 5 సార్లు, 6 సార్లు, 6 సార్లే అంటాను. లోనికి ఆక్సిజన్ తక్కువైపోయింది, శరీరంలో ఆక్సిజన్ తక్కువైపోయింది, బ్లడ్ తక్కువైపోయింది, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, సిస్టమ్ నెమ్మదిగా పనిచేయటం ఆగిపోతుంది.
యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద సమాప్తమైనది అని అరిచాడు ఆయన. ఎందుకు? తెలిసిపోతుంది తన ప్రాణం పోతుందని. సమాప్తమైనది. హి వాజ్ ఏబుల్ టు సే దట్. సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఏమి సమాప్తమైనది? నువ్వు నేను చేసిన ప్రతి దరిద్రమైన పాపానికి వెల చెల్లించటం సమాప్తమైనది. రక్తము కార్చటం సమాప్తమైనది. పాపాన్ని క్షమించటానికి వెల చెల్లించటం సమాప్తమైనది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసయ్యా, ఈ లోకంలోకి ఎందుకు వచ్చావంటే నీకోసం చచ్చిపోవడానికి వచ్చాను అన్నాడు. నా కోసం నువ్వు ఎందుకు చచ్చిపోవాలి? నేను చచ్చిపోతే నువ్వు చచ్చిపోతావు. నీ చావు నాకు ఇష్టం లేదు, అందుకే నేను చచ్చిపోవడానికి వచ్చాను. నువ్వు చచ్చిపోతే ఏమవుతుంది? నా చావుని నీ చావుగా స్వీకరిస్తే నిత్య నాశనంలోకి వెళ్ళాల్సిన పని లేదు. మరణాన్ని దాటి జీవంలోకి నువ్వు రాగలుగుతావు. మై ఫ్రెండ్స్, ఈ మధ్యాహ్నం నేను మిమ్మల్ని అడగగలిగేటువంటి ప్రశ్న, ఆ యేసయ్య ప్రవచనాలకు నెరవేర్పుగా ఈ లోకములోకి వచ్చాడు. పాపము లేకుండా కన్యక ద్వారా పుట్టాడు. పాపము లేనివాడని సవాలు విసిరాడు. జీవితాన్ని చూపించాడు. అద్భుతాలు చేశాడు. ఐదోది, అతి ప్రాముఖ్యమైనది, నా పాపానికి వెల చెల్లిస్తూ సిలువ మీద ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ఆయనది సూసైడ్ కాదు, ఆయనది మర్డర్ కాదు, ఆయనది సాక్రిఫైస్. సూసైడ్ కాదు, ఎందుకు? చేత కాకుండా చచ్చిపోలేదు. మర్డర్ కాదు, ఎందుకంటే ఆయన్ని చంపేసిన వాళ్ళు ఆయనకంటే గొప్పోళ్ళు కాదు. ఆయన సాక్రిఫైస్, తన్ను తాను అప్పగించుకున్నాడు నీ కోసం, నా కోసం. హీ డైడ్ ఇన్ యువర్ ప్లేస్, హీ డైడ్ ఇన్ మై ప్లేస్. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో ఎవరైనా సరే, సార్ యేసు ప్రభు నా కోసం చనిపోయాడని నేను ఇప్పటిదాకా అనుకోలేదు సార్. చర్చికి వస్తే సరిపోద్ది అనుకున్నాను, బైబిల్ చదివితే సరిపోద్ది అనుకున్నాను, రవి విన్సెంట్ గారితో ప్రార్థన చేయించుకుంటే సరిపోద్ది అనుకున్నాను, నాకున్న జబ్బు పోతే సరిపోద్ది అనుకున్నాను, నా జీవితంలో ఒక అద్భుతం జరిగితే సరిపోద్ది అనుకున్నాను. అవి చెడ్డమేం కావు, కానీ అవి సరిపోవు. యు నీడ్ టు బి బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించాలి. యేసు ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. యేసయ్యా, ఆ సిలువ నాది, ఆ సిలువ నాది, నా కోసం ఆ సిలువ తయారు చేశారు, కానీ ఆ సిలువను నువ్వేసుకొని నా కోసం సిలువెక్కావేసయ్యా, ఆ సిలువను నా కోసం మోసావయ్యా. యేసయ్యా, ఆ సిలువ మరణం నాదని నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభా అని అడగడానికి సంసిద్ధమేనా? ఆలోచించండి. నేను మిమ్మల్ని ప్రార్థన చేయండి అని నేను అడగను, తలంచుకోండి అని నేను అడగను. చాలా నేరుగా ఒక మాట అడుగుతున్నాను. యేసయ్య నీ కోసం చనిపోయాడు, యేసయ్య నా కోసం చనిపోయాడు, ఆయన్ని నా రక్షకుడిగా స్వీకరించడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నవాళ్ళు మీలో ఎవరైనా ఉన్నట్లయితే ఉన్న ఫలాన్ని లేచి నిలబడండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. యేసయ్య నా కోసం చనిపోయాడు, నేను ఒప్పుకుంటున్నాను. యేసయ్యని నా